వాడవు పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు ఘనపరచు వాడవు హెచ్చించు వాడవు మా పక్షము జయించు వాడవు ఏమైనా చేయగలవు నీ నామముగా ఏమైనా చేయగలవు నీ నామముగా పడిపోయిన చోటే మా కోసం
ఈ సమయంలో సాక్ష్యం విందాం. సాక్ష్యం చెప్పడానికి ముందుకు రావాల్సిందిగా మనం చూస్తున్నాం. పాట పాడుతాం. ఇంకా పాటలు పాడాలి అనుకున్న వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. దేవుని నామానికి వందనాలండి. దేవునికి అయ్యగారికి అమ్మగారికి అలాగే అబ్బాయి అయ్యగారికి కూడా వందనాలు చెల్లించుకుంటాను. కోడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు వందనాలు చెల్లించుకుంటున్నానండి. దేవుడు మహాకృపను బట్టి అయితే ఈ కోడికి పెట్టడానికి మొదటి కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఇది జరుగుతుంది. గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడి కృపతో మమ్మల్ని మా కుటుంబాన్ని కూడా ఎంతగానో కాచాడు. బలహీనతల విషయంలో కానీ ఆర్థికంగా కానీ అన్ని విషయాలు కూడా దేవుడు అన్ని విధాలు కూడా మమ్మల్ని బలపరిచాడండి. ఇంకొక సంవత్సరంలో అడుగుపెట్టడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడికే వందనాలు చెల్లించుకుంటాను. మరి ఈ సంవత్సరం 2026 చూడండి ఎంతోమంది ఉన్నారండి. సభ్యులుగా ఎవరు చాలా మంది లేరు. అయితే దేవుడు మహాకృపను బట్టి దేవుడు ఏదో మేలు చేశాడు అనేసి కాదు, కానీ దేవుడు మనం బతికున్నామంటే దేవుడి కృపే. ఎందుకంటే అది లేని చాలా మంది ఉన్నారు అన్నమాట. ఇలా బలహీనతల విషయంలో హాస్పిటల్ పాలయ్యి అలాగే ఎన్నో సమస్యల్లో కూడా గడిబిలయ్యి ఈ వాహనాల గురించి చాలా మంది ఉన్నారండి. అయితే దేవుడు మహాకృపను బట్టి గడిచిన సంవత్సరం అంతా దేవుడి కృపతో మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి దేవుడికి ఒకసారి మహిమ చెల్లించుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ 2026 సంవత్సరం కూడా నా కుటుంబానికి మేలుకరంగా ఉండడానికి అలాగే మేము కుటుంబం అంతా కూడా ఆత్మీయంగా దేవుడిలో బలపడాలని ఆశిస్తూ ఉన్నానండి. అలాగే దేవుడు గడిచిన సంవత్సరంలో కూడా ఒక మేలు చేశాడండి. మా సొంత విజయనగరంలో చిన్న స్థలం ఉంటుంది. అది మా అక్కగారు వాళ్ళు 60 దగ్గర తీసుకున్నాం. అది ఎప్పుడైనా సరే కనీసం అక్కడ ఉండడానికి కూడా స్థానం ఉండేది అనమాట. మా అక్కగారు ఉన్నారండి అక్కడ. ఇక్కడ రాజమండ్రిలో ఉండి అక్కడికి వెళ్ళి ఏదైనా కట్టాలంటే అది చాలా కష్టం మాట, జరగని పని. దేవుడు ఏంటంటే ఇక్కడ ఉన్న సమస్యల నుంచి దేవుడికి గృహం ఇచ్చారు. ఈ గృహం దగ్గర సమస్యలు అయితే అక్కడికి వెళ్ళి కట్టాలంటే జరగని పని. అయితే అది ఎప్పుడు చూసినా సరే అది చాలా ఇబ్బందికరంగా ఉండేదండి. కానీ ఆ దేవుడు అది కొన్నాం కానీ అది ఎందుకు కొన్నామో అనిపించింది అన్నమాట. అయితే మేము అనుకోకుండా మన సంవత్సరం అది గడిచిన సంవత్సరంలో పండగ సేవలకు వెళ్ళాను మా కుటుంబం అందరం కూడా. వెళ్తే మా అక్కగారు ఉన్నారు అక్కడ. ఆవిడ కొద్దిగా కాలు ఫెయిల్ అనమాట. ఆవిడ ఉంటుంది. అయితే ఆవిడ ఏం చేసిందంటే ఎప్పుడు బాధపడేది అనమాట. ఇప్పుడు ఆవిడ ఉండడానికి కూడా స్థానం పరిపూర్ణంగా లేదు అక్కడ. ఒక వర్షం పడినా నీళ్ళు వెళ్ళిపోవడం అలాగా ఇంట్లో పాము వెళ్ళిపోవడం ఉండేది. కానీ మేము ఏం చేయలేము. ఎప్పుడైనా ఫోన్ చేసి చెప్పేది కానీ మేము ఏం చేయలేకపోయాం అనమాట. అయితే మన పండగ సేవలు వెళ్ళేటప్పుడు అనుకోకుండా అక్కడ ఒక మేస్త్రిని రమ్మని మాట్లాడి అది మేము ఊహించుకోలేదండి. అనుకోకుండా దేవుడు ఆ గృహం కట్టడానికి కూడా దేవుడు కార్యం చేశారు. మన సంవత్సరంలో ఎన్ని సమస్యల్లో కూడా ఇక్కడ మేము ఉండి కూడా ఇక్కడి నుంచి ప్రయాణం వెళ్ళి రావడం ఆ విధంగా గృహం కట్టడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడండి. ఎందుకంటే మనకు ఆర్థికంగా కూడా సహాయం చేశాడు. అది కట్టడానికి సంపూర్ణంగా సహాయం చేశాడు దేవుడు. అది కేవలం దేవుడి కృప. అయితే అక్కడ గృహప్రవేశం చేయాలని ఆశపడ్డాం. అయ్యగారితో అమ్మగారితో కూడా చెప్పాను ఆ విషయం. కానీ మరి ఇక్కడ నుండి తీసుకెళ్లి అక్కడ చేయాలంటే ఇబ్బందికరం అని చెప్పేసి అయ్యగారితో ప్రార్థన చేయించి అక్కడ గృహప్రవేశం చేసి
ఇక్కడికి మన శుద్ధి కొరకు కూడా పెట్టుకున్నామండి. దేవుడి మహాకృపను బట్టి మన సంవత్సరంలో చేసిన మేలండి అది. అయితే ఈ ప్రార్థనలో ప్రతి సంవత్సరం కూడా ఇది 9వ సంవత్సరం అండి. క్రమం ఎప్పుడు కూడా మొదటగా దేవుడికి మొదట ప్రార్థన పెట్టిన తర్వాతే పనులు స్టార్ట్ చేయడం కానీ ఏం చేయడం కానీ అలా జరుగుతుంది. అయితే దేవుడు ఏంటంటే మేము అత్తింట్లో ఉండాలండి. అక్కడ చాలా మంది తెలుసు అక్కడ తులసి గారు అత్తింట్లో ఉండాలన్నమాట. అయితే ఆ ఇంట్లో ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం కూడా ప్రార్థన పెట్టాలని చర్చలో పెట్టాడనమాట. చర్చలో పెట్టేటప్పుడు అయ్యగారు కానీ అమ్మగారు కానీ సంఘం కానీ అలాగే మేము కానీ అందరూ ఒకటే ప్రార్థన చేస్తారండి. అత్తింట్లో ఉన్న ప్రార్థన సొంత గృహంలో జరగాలండి. దేవుడి మహాకృపను బట్టి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తిరగకముందే సొంత గృహంలో పెట్టడానికి దేవుడు కృప చూపించాడండి. ఇక్కడైతే మాకు అసలు ఆధారం ఏమీ లేదు, కేవలం దేవుడు దైవజనుల కుటుంబం సంఘం మాత్రమే. కానీ దేవుడు మహాకృపను బట్టి ఒక కార్యం చేశారన్నమాట. అద్భుతమైన కార్యం చేశారండి. ఇక్కడ నిలబడి ఇక్కడ స్థలం కట్టి ఇల్లు కట్టడం అనేది అది జరగని పని అండి. కానీ అది అంటే మనం ఒక యంత్రం కాదు కదా, కూలి పనులు కాబట్టి. కానీ దేవుడు కృప చూపించాడు. ఎందుకంటే దేవుడు ఆశగల ఉదయాన్ని తృప్తిపరిచే దేవుడు. అలాగే గృహం కట్టక ముందు కూడా మాకొక్క కోరిక ఉండదండి. అక్కడ రాజాలు చక్కెర గారు తిరుమతి గారు రాజాలు ఆ ఊళ్ళో ఇక్కడ సెకండ్ హ్యాండ్ లో 10 పాతిళ్ళు కొనుక్కుందాం ఉండేదండి. అయితే దేవుడు ఏంటంటే ప్రతిరోజు ఏదో టైంని చర్చకి వెళ్ళి రావడం అలవాటు. అయితే ప్రార్థన అక్కడ ఇల్లు కొనడానికి తిరిగాను కానీ దేవుడు ఏం చేశాడంటే నాకు ఒక కోరిక ఉండదు అనమాట. దూరం వెళ్తే చర్చకి వెళ్ళం కావద్దు. ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలంటే ప్రత్యేకంగా రావాలన్నమాట. నువ్వు తులసి గారి ఇంట్లో అలాగా అప్పలరాజు ఇంట్లో అద్దుకునేటప్పుడు చర్చి ఎంత దూరం దేవుడిని మనం మామూలుగా అనుకున్నాను అన్నమాట. దేవా ఇంకా ఉన్నంత వరకు కూడా ఇప్పుడు ఎలాగైతే అద్దెంటే వెళ్తానో సొంతంలో కూడా ఆ విధంగా కావాలని ప్రార్థన చేసుకున్నాను అనమాట. దేవుడు అదే విధంగా సంఘాన్ని కూడా దగ్గరించండి. దేవుడు సంఘం కూడా సన్నిధి కూడా దూరం కలగకుండా సహాయం చేశాడు. అయితే ఇప్పుడు కూడకి పెట్టడానికి నేను కారణం ప్రత్యేకంగా కారణం ఏం కాదండి. గడిచిన సంవత్సరం అంతా దేవుడు ఎంతగానో కాచి కాపాడాడు. ఈ నూతన సంవత్సరంలో కూడా నాకు పిల్లల విషయాలు పిల్లలు ఆత్మీయంగా బలపడాలి, లోకంలో చెడిపోకుండా మేము కూడా బలహీనతలు లేకుండా ఆత్మీయంగా దేవుళ్ళు ముందుకెళ్ళట్టుగా మీ అందరూ అనుకున్న ప్రార్థనలో ఒక సహాయం చేయండి, ప్రార్థన కూడా చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం మా అన్నయ్య వదిలి వీళ్ళందరూ కూడా వైజాగ్ నుంచి ప్రత్యేకించి ఇంతకు అయ్యగారు చెప్పినట్టుగా కోరిక నిమిత్తంగా వచ్చారండి. అందరూ కూడా అది ప్రత్యేకంగా అందరూ కూడా పేరు వందనాలు చెల్లించుకుంటున్నాను. అది దేవుడి చిన్న సాక్షి జీవించిన కాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకేమన్నా సరోజిని అని చెప్తుందా? దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఈ కృతజ్ఞత స్తుతి కోరిక స్తుతి యాగం సుమారు 9 సంవత్సరాల నుంచి ఈ గృహంలో జరగడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు వందనాలండి. అలాగే అయ్యగారికి అమ్మగారికి అబ్రహం అయ్యగారికి మరి ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డలకి మా సహోదరులు చాలా మంది వచ్చి ఉన్నారండి. బొంబూరు నుంచి కూడా ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మా బావగారికి మా అక్కకి అలాగే మా పిన్ని మా తమ్ముడు ఇద్దరు అందరూ వచ్చినందుకు ఇంకా సంతోషం. దేవుడు మిమ్మల్ని అందరిని పెట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే మొదటిగా ఏంటంటే ఇక్కడికి వచ్చి మేము 2008లో వచ్చామండి. 2008 మార్చి 22 మాకు మ్యారేజ్ అయింది, ఇక్కడ అయిందండి. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఎక్కడ ఇక్కడ ఉండేవారండి. వాళ్ళ ద్వారా మేము ఇక్కడ ఉండిపోయాము. కానీ దేవుడు ఎంతలాగో మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ దేవుడు మమ్మల్ని ఎంతగా కాసి కాపాడాడంటే ఇంకా మేము ఊహించలేమండి. చాలా తినలేదు, ఉండడానికి గృహం లేదని చాలా బాధపడేవారు మేమైతే. అయినప్పటికీ మాకు ఎక్కువ ముందు దేవుడు, తర్వాత నిజంగా చెప్పాలంటే మా ఆత్మీయ తల్లిదండ్రులు మమ్మల్ని అంతగా ప్రోత్సహించి వాళ్ళు చేసి నిజంగా దేవుడు కొందైతే ఆత్మీయ తల్లిదండ్రులు ఇంకో కొంత వాళ్ళంతగా మమ్మల్ని బలపరిచి అనుదినము మాకు ఏ చిన్న కష్టం వస్తే అమ్మ మాకు ఇలాగయిందమ్మా, అయ్యారండి ఇలాగ అయిందంటే ఏదైనా కష్టం వచ్చి రాగానే ముందు ఏంటంటే వాళ్ళగా చెప్పేవారు. మేము వెళ్ళి ఇంట్లో మేము ప్రార్థన చేసుకుంటేవారు.
తర్వాత అమ్మగారికి అయ్యగారికి వెళ్దాం వాళ్ళకి చెప్తే పలానా హాస్పిటల్కి వెళ్ళండి అమ్మా మీరని చెప్తే వాళ్ళు చెప్పిన హాస్పిటల్కే వెళ్ళేవారు, ఇంకెక్కడికి వెళ్ళేవారు కాదు, ఏం చేసేవారు కాదు. అలాగే వెళ్ళడం జరిగింది. మేము తర్వాత ఇక్కడ ఏమీ లేదు వెళ్ళిపోతాం. రాజుగారు అయితే చాలా అసలు అక్కడ ఉండడానికి ఇష్టం ఉండేది కాదు. అతను తర్వాత వెళ్ళిపోతాం అనుకో అందరూ అక్కడ ఉన్నారు, మనం ఎక్కడే పక్కన ఉంటామేంటి, మేము కూడా వెళ్ళిపోతాం అంటే ఒకరోజు కార్డులు కూడా మార్చేసామండి. ఆధార్ కార్డులు రేషన్ కార్డు అన్ని మార్చిస్తే నాకైతే వెళ్ళడానికి ఇష్టం ఉండేది కాదు. అలాగే అమ్మగారి కాడికి అయ్యగారి దగ్గరికి వెళ్ళి అమ్మగారు అయ్యగారు ఇలా జరిగిందండి అంటే పాపం వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. వద్దు రాజు వెళ్ళొద్దు అనేసి అన్నారు. కానీ నేనైతే మళ్ళీ ప్రత్యేకంగా అమ్మగారికి చాలా బాధపడి ఎంతో యాదండి, నాకు వెళ్ళడానికి ఇష్టం ఉండేది కాదండి, ఎంత ఆత్మీయత అక్కడ దొరకదు అనేసి అమ్మగారికి చెప్తే అమ్మ నువ్వు ప్రార్థన చేసుకో దేవుడు నీకు కార్యం చేస్తాడు, అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటారు మీరు అనేసి అన్నారు. అలాగే సొంత గృహం కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం అన్నారు. అనే సంవత్సరం తిరగకుంటే దేవుడు ఎంతో కృప చూపించి కొబ్బరి తోట దగ్గర స్థలం కొనడానికి సహాయం చేశాడండి దేవుడు. మళ్ళీ అంత దూరం కొన్నామంటే అయ్యారు ముందు అసలు మాకు ఆ డబ్బులు లేవండి, ఆ డబ్బులు కూడా అయ్యారే ముందు ఇచ్చారు. ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా కారణం అయ్యారేనండి. మా దగ్గర డబ్బులు కూడా లేవు. అయ్యగారు అన్నారు ఎంత దూరం అయిపోయింది కొన్నాక కూడా అయ్యగారే కొన్నారు. మళ్ళీ దూరం అయిపోయింది రాజు అనేసి అంటే మళ్ళీ అయ్యగారు అన్నారు నీకు అమ్మేస్తాను అమ్మేసి దగ్గరలో కొనుక్కుంటామని అయ్యగారు చెప్పారండి. అలాగే దేవుడి కృపను బట్టి అయ్యగారు మళ్ళీ ప్రార్థన చేసుకోండి మీకు దగ్గరలోని ఎక్కడొక్కడ స్థలం కుదురుతుందంటే అలాగే మేము ఇద్దరం ప్రార్థన చేసుకునేవారు అండి. అక్కడ అమ్మపడాలి, ఇక్కడ ఎక్కడైనా కొనుక్కోవాలి అని అలాగే ప్రార్థన చేసుకునేవారు. చాలా దిక్కులకి చుట్టుపక్కలన్నీ తిరిగామండి. తిరిగితే ఎక్కడా కుదరలేదు. అనుకోకుంటే ఇక్కడ స్థలం కుదిరిందండి. ఈ స్థలం 16 లక్షలకి బేరమాడేసి ఉండిపోయిందంటండి. అలాగే ఇది కూడా 11 లక్షలకి బేరమాడి వదిలిసిన తర్వాత దేవుడు మహాకృపను పెట్టి దేవుడు మాకు 9,50,000కి స్థలం కుదిరిందండి. ఇక్కడ అందరూ అనేవారు అది మీకు రాసి పెట్టి ఉందమ్మా మీకు అలాగొచ్చింది, మేము 11 లక్షలు 12 లక్షలకి బేరవాడి వదిలేసాము కానీ మాకు ఇవ్వలేదు ఈ స్థలం అనేసి అన్నారు. మేము అప్పుడు ప్రార్థన చేసుకోవడము కానీ స్థలం కుదిరింది కానండి అక్కడ మేము స్థలం అమ్మలేదు, మాకు అక్కడ చేతిలో డబ్బులు లేవు. మళ్ళీ ఒకటే ప్రార్థన తండ్రి మాకు డబ్బులు లేవు మేము ఏం చెయ్యాలి, ఇక్కడ స్థలం అందరూ మా చర్చిలో వాళ్ళు ఉన్నారు ఈదిలోను కానీ మాకు చాలా నచ్చింది స్థలం కూడా, మళ్ళీ నువ్వే కార్యం చేయాలని మళ్ళీ మేము ప్రార్థన చేసుకుంటే ఇది అది అక్కడ అమ్మబడ్డం జరిగింది, ఇక్కడ కొనబడ్డం జరిగింది. వాళ్ళు ఒక అడ్వాన్స్ ఇచ్చారండి, మేము దానికి అడ్వాన్స్ ఇవ్వడానికి జరిగింది. తర్వాత అక్కడ మీ స్థలంలో ఏమైందంటే పెద్ద ట్రాన్స్ఫర్ ఉందండి. ఆ ట్రాన్స్ఫర్ వైర్లు ఇలా బిల్డింగ్ కానీ అసలు స్లాబ్ వేసుకోవడానికి కుదరదండి. ఇప్పటికీ లేదు, రేకుల షెడ్ వేసుకున్నారు మేము అమ్మేసిన వాళ్ళు. వాళ్ళు ఏమన్నారంటే ఏంటి మీరు చూసారా స్థలం అసలు మీరు ఇల్లు కట్టుకోవడానికి పనిచేయదు, తర్వాత మిమ్మల్ని మేము మోసం చేస్తామని అనుకుంటారంటే లేదమ్మా మాకు నచ్చింది మేము కొనుక్కుంటాము అనేసి అన్నారు అతను. సరే అదంతా దేవుడు చేసిన కృప అనుకున్నాం మేము. ఆ స్థలం అక్కడ అమ్మబడ్డానికి ఇక్కడ దేవుడి స్థలం కొనబడ్డానికి మళ్ళీ అయ్యగారికి మళ్ళీ ఫస్ట్ నుంచి అయ్యగారు ప్రార్థన చేసి అద్భుత కార్యంగా నిజంగా ఇల్లు కట్టుకోవడం ప్రతిదీ అయ్యగారి ప్రార్థన ద్వారాగే. మాకైతే ఏమీ తెలీదు. అయ్యగారి ప్రార్థన అమ్మగారి ప్రార్థన ముఖ్యంగా నిజంగా దేవుడి కృప వాళ్ళ ప్రార్థనలే మేము ఇల్లు కట్టుకోవడానికి ఆ టైల్స్ కొనడానికైనా ప్రతిదానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యగారు ఏం చేద్దాం అని అన్ని విషయాల్లోనూ అయ్యగారిని అమ్మగారిని ముందు దేవుని ముందు పెట్టి తర్వాత అలా పెట్టి దేవుడు అంత అద్భుత కార్యం చేశాడండి మా పట్ల. అలాగేనండి ఇంకా మా పిల్లల చదువులు మేము ఇంకా బలపడాలి, దేవుళ్ళో బలపడాలని ఆస్తండి. ఇంకా మీరందరూ ప్రార్థన చేయండి. అలాగే మా అక్క వచ్చిందండి, మా అక్క కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారండి. మరి తన పట్ల దేవుడు ఇంకా కార్యం చేశాడండి. ఎందుకంటే అసలు చచ్చిపోద్దేమో అనుకున్నామండి కానీ దేవుడు ఈరోజు మన నలుగురిలో వచ్చి ఎంతో సంతోషంగా దాని పట్ల దేవుడు కృప అండి అంత దేవుడు చేశాడండి దాని పట్ల. అలాగేనండి మా పిన్నాల కోసం మా తమ్ముడాల కోసం మా పెద్ద పిన్నాల అబ్బాయి అండి ఉమా అండి పేరు అనుదినం ప్రార్థన చేయండి. ఆ పిల్లడి వాషం కోసం ప్రత్యేకంగా మా పిన్ని ఫోన్ చేసి చెప్పిందండి. అయ్యగారికి అమ్మగారికి చెప్పి ప్రార్థన చేయించమ్మా తమ్ముడి వాషంలోనని చెప్పారండి. మరి అనుదినం ప్రార్థన ఇంతవరకు మీకు చెప్పుకున్నానండి. ఆ పిల్లడి కోసం మీకు ప్రార్థన ఇష్టలను కూడా రాయాలని అయ్యగారికి అమ్మగారికి కూడా మనం చేసుకుంటున్నాను. అలాగే మా కుటుంబాలన్నీ రక్షించబడాలండి. ఇంకో 2 కుటుంబాలు ఉన్నాయండి. మా అత్త కుటుంబంలోను మా పెద్ద పిన్నాళ్ళు ఇంకా
ఇంకా మా అమ్మాళ్ళు అది మా తోడుకోవాలి వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ తమ్ముడు వాళ్ళు రక్షించబడాలని నేను అనుదినం ప్రార్థన చేస్తూనే ఉంటాను. కానీ అది దేవుడి చిత్తమైతే త్వరలో జరుగుతారని నేనైతే నమ్ముతున్నానండి. అలాగే మరొకసారి వాళ్ళ పిల్లలు అందరూ ఆరోగ్యం ఇచ్చి ఆవిష్కారం ఇచ్చి, ఆరోగ్యం మించిన ఆస్తి లేదండి ఏది, ముఖ్యంగా ఆరోగ్యం ఉంటే చాలండి. అలాగనే నేను ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడి కృపను పెట్టి ఇప్పటికి చిన్న చిన్న బలహీనతలు మనకు వస్తాయండి, అవి మనం తట్టుకొని దేవుళ్ళకి ముందుకు వెళ్ళడానికి ఆ దేవుడి చిన్న కృపను పెట్టి, ఆ దేవుడి చిన్న కాపుదాలు పెట్టి దేవుడికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని పెట్టి దేవుడికి వందనాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని ప్రతి సంవత్సరం మనం ఈ సాక్ష్యాలు వింటూనే ఉన్నాం. దేవుని మహాకృప ప్రభు వీరిని మరి అటు విజయనగరం నుండి ఇక్కడ తీసుకొచ్చి మరి ఏమీ లేనటువంటి స్థితిలో నుండి దేవుడు ఈ స్థితిలోనికి నడిపించిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగునుగా. ప్రభు మీద ఆధారపడుతూ సేవకులు నమ్ముకుంటూ మరి సన్నిధి నమ్ముకుంటూ ముందుకి నడిచిన ఈ కుటుంబాన్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తున్నాడు. ఈ కొడుకుల ద్వారా ఇంకా దేవుడు ఆశీర్వదించునుగా, దీవించునుగా. ఈ కుటుంబం ఇంకనూ ఆశీర్వదించబడేలాగా మనము ప్రార్థన చేసుకుందాం. స్త్రీల నుండి జ్యోతమ్మ గారు ప్రార్థన చేస్తారు, పురుషుల నుండి తిమోతి గారు ప్రార్థన చేస్తారు. జ్యోతమ్మ గారు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. దయగల తండ్రి, సృష్టికర్త, ప్రేమమేడ, కరుణామేడ, ఆది అంత వేరుగున్న తండ్రి, వెన్నిక లేని వారు, నీటి పొడుగు లాంటి వారు ప్రభా, త్రోసి వేసిన చెత్త లాంటి వారు, పెట్టబే పురుగు లాంటి వారు, అపరాధులు అల్పుడు, అనుక్షణం సత్యపైకి లేవనెత్తిన దేవుడు ప్రభా. తండ్రి, మేము ఎంతటి వారు నాయన, గడ్డి పరక లాంటి వారు ప్రభా. ఇదిగో నాయన తండ్రి, ఇప్పుడు వరకు పాటల్లో మీరు మహిమ పొంది ఉన్నారు తండ్రి. నాయన రాజుగారు సాక్ష్యం చెప్పారు, తన భార్య సాక్ష్యం చెప్పారు. నా తండ్రి, గొప్ప దేవుడు నువ్వు చేసిన మేళ్ళు తండ్రి, కంటికి కనిపించు, చెవి తినిపించు, మనసుకి గోచరం పడవు తండ్రి. చేస్తాయా నా తండ్రి, నాయన అనేకమైన వేళ్ళు చేస్తాం బిడ్డలకు తండ్రి. రోగాలు రొప్పుల్లో సంతోషంలో మీరు ఉన్నారు బాబు. అయా నీకు స్తుతులు స్తోత్రాలు. వారి మనసు లేదా కుటుంబాల్లో వాళ్ళు కూడా తండ్రి నిన్ను స్తుతించుటకు, నిన్ను కనపరచుటకు సహాయం చేయ తండ్రి. వాళ్ళ బావల అక్కలందరినీ నాయన దీవించి ఆశీర్వదించు, అందరి కుటుంబాన్ని ఆశీర్వదించు నాయన. తల్లి తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రభా, నీకు వందనాలు అయ్యా తండ్రి. అయ్యగారు అమ్మగారిని జ్ఞాపకం చేసుకో నాయన. ఇచ్చిన ఇద్దరు కుమారులను ఆశీర్వదించు తండ్రి. పెద్దయ్య గారిని, పెద్దమ్మ గారిని, వారి కొడుకులు కోడలు మనల్ని ఆశీర్వదించు. కుమార్తెకి మంచి పాలసం దయచేయండి ప్రభా. నీకే స్తుతులు 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 ప్రభా. దేవాతి దేవుడా, సర్వోన్నతుడా, దావీదు కుమారుడా, నీ బంగారు పాదాలకు వందనాలయ్యా. క్రిస్మస్ వేడుకలు అనేకంగా ఘనంగా జరిపించుకున్నారు, మీ స్తోత్రాలయ్యా. మా కోసం ఈ లోకాన్ని బాలయేసుగా వచ్చి ప్రభా ఆశ్చర్య కార్యాలు, అభివృద్ధి కార్యాలు చేసి ఉన్నావు తండ్రి. నాయన ఏమిచ్చి మీరు రుణం మేము తీర్చుకోం ప్రభా. అది అంత వరకు నా తండ్రి. నాయన నీకే స్తుతులు 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 ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన బిడ్డల గృహం లేనప్పుడు, అద్దెకున్నప్పుడు, ఎంతో స్వాదలు పడినప్పుడు తండ్రి మీరు లేపి ప్రభా నేనున్నాను ప్రభా. చేయి పట్టి ఎన్ని తండ్రి నడిపించిన దేవుడు తండ్రి. ఇంకా బలపడి నీలో తండ్రి కుమారులు దేని చదువుల్లో నీ జ్ఞానము తెలివినిచ్చి నడిపించు. తల్లిదండ్రుల మాటకు లోపడే బిడ్డలుగా సిద్ధపాటు చేసుకో తండ్రి. నాయన రాజుగారు పని దీవించి ఆశీర్వదించు, పనిసే వృద్ధిపరుస్తండ్రి. నీకే శుద్ధి ఆ కుమార్తె చేస్తున్న బిడ్డలందరూ పరిపాటిలో సహాయం చేయండి ప్రభా. నీకే వందనాలు. గృహం దీవించి పలింపు చేయి, వృద్ధిపరు చుట్టుపక్కల బిడ్డలందరినీ కూడా నాయన ఆశీర్వదించు ప్రభా. దర్శించిన అయ్యా నిజమైన దేవుడు తెలుసుకునే కృప దయచే తండ్రి. నాయన మాట్లాడండి ప్రభా. గొప్ప దేవుడా, నీకు వందనములు, స్తోత్రాలు 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 తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నీ వాక్యంలోకి వెళ్తుండగా నాయన నీ దాసులు ప్రభా, దాసులండి నాయన నీ సిలువు సాటును మరుగుపరుచుకో. మీరు చెప్పే ప్రతి మాట విని గ్రహించుకునే హృదయం మా అందరికీ దయచేయమని దీవించమని ఆశీర్వదించమని మరొకసారి రాజుగారి కుటుంబాన్ని, బిడ్డల్ని, భార్యని, చుట్టాలు, బంధువుల్ని జ్ఞాపకం చేసుకోమని జన ప్రార్థనని పాలు సరిది చేర్చుకోతండి. తప్పులుంటే క్షమించు. దాసులు మరొకసారి నీ కృపను ఆదరించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గర్వపరిచి
మయంపరిచి వేడుకొలుసుదా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగాక. ప్రార్థన చేసుకుందాం. మంత్రి గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధులకు తండ్రి యేసే వందనాలు వందనాలు ప్రభువా. స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడానికి వందనాలు తండ్రి. మా గొప్ప దేవుడా పూజనీయుడా ఆరాధనీయుడా వందనాలు ప్రభువా. ఏకైక సంపన్నుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి లోకాధికారి వందనాలు వందనాలు ప్రభువా. నీ వంటి గొప్ప దేవుడు ఈ లోకాన్ని ఎవరున్నారయ్యా వందనాలు ప్రభువా. నాయన పూజగా అర్హుడు నీకే తండ్రి వందనాలు ప్రభువా. స్తుతులకు పాత్రుడా నీకే వందనాలు ప్రభువా. నీకే వందనాలు వందనాలు ప్రభువా. నాయన ఈ స్తుతి కూడికను బట్టి వందనాలు ప్రభువా. నేను రాజుగారి కుటుంబంలో ప్రభా చేసిన మేలులకే అద్భుతాలకే ఆశ్చర్య కార్యాలకే వందనాలు ప్రభా. నీ ఒక్క తండ్రివి ప్రభా. ఆ బిడ్డలను ఆదరించి ప్రేమించి ప్రభా ఎంతగా ఇచ్చించడానికి వారు ఏ పాటి వాడినైనా ప్రభా కేవలం నీ మహిమ నీ ప్రభావమే కదా ప్రభా. నీవు ఇచ్చిన కృపే కదా ప్రభా. నాయన ఆ బిడ్డలకు ఇంకా నువ్వు ఆశీర్వదించిన ప్రభా దీవించిన ప్రభా. ఆరోగ్యాల పట్ల పనుల పట్ల చేతి పనుల పట్ల బిడ్డల చదువుల పట్ల రాజులకు చేతి పనుల పట్ల ప్రభా బిడ్డను ఇంకా నువ్వు హెచ్చించి దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా. కేవలం నీ మహిమే జరిగినట్టుగా ప్రభువా. నా బిడ్డ ప్రభు నీలో నడుచుతుండగా ప్రభువా నడిచి తోవంతా ప్రభువా మీరు మేలుకరంగా దీవనకరంగా సహాయం తెచ్చండి ప్రభువా. ప్రతి పనిలో సహాయం తెచ్చండి ప్రభువా. చక్కటి పనులు ప్రభు ఇంకనూ దయచండి ప్రభువా. ఇంకనూ ప్రభువా అలనాడు అబ్రహాము దీవించిన దేవుడు నాయన ప్రభువా. ఇప్పుడు కూడా ప్రభువా మరణ వాడు ప్రభువా కూడా నడిచొచ్చే దేవుడు ప్రతి పనిలో తోడుకుని నడిపించి నాయన మరి ముఖ్యంగా ప్రభువా అయ్యగారు అమ్మగారు జ్ఞాపకం చేసుకుని ప్రభువా పరిచయలో తోడుకున్నందుకు వందనాలు ప్రభువా. నాయన వాక్యంలో చెప్తుండగా ప్రభువా కేవలం ప్రభువా నీ మాటలు నీ జ్ఞానమే ఆ బిడ్డకు దయచేసి ప్రభువా ఎవరితో ఏ రీతిగా మాట్లాడాలో ప్రభువా ఏ రీతిగా ఉండాలో ఏ రీతిగా నడవాలో ప్రభువా దయచేయగల ద్వారా ప్రభు మా అందరితో ప్రభు మాట్లాడమని ఈ చిన్ని ప్రార్థన నీ పాదం తెచ్చుకోమని నజరేయుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మనము కొన్ని శుభాలు విందాం. మన మధ్యలో దేవుని దాసులు రెవరెండ్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. ఈ యొక్క ధవళేశ్వరంలో మంచి పరిచర్య చేస్తూ మరి ఈ పక్కనే కొత్తగా సంఘాన్ని కట్టి అద్భుతమైన పరిచర్య చేస్తూ తన పని తాను చేసుకుంటూ ప్రభు పరిచర్యలో తన ధనాన్ని సమయాన్ని శక్తిని ఉపయోగించి ముందుకి నడుస్తున్నటువంటి అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. వారు కొన్ని శుభాలు మనకు అందించిన తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. చెప్పలు కొడదాం అందరూ ఒకసారి. మంచిది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవాది దేవుడికి కోటాది కోటి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యారికి. మరి ఇప్పుడు అయ్యారు మామూలు రెవరెండ్ కాదు, ఆయన పాస్టర్ పిల్లచెప్పులో జిల్లాకి మంచి సభ్యులు ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. మంచి స్థానంలో ఉన్నారు మీ పాస్టర్ గారు. అది దేవుడి కృప. అది అందరికీ రాదు. అయితే ఒక మాట నేను చెప్తున్నాను, ఇందాక సాక్ష్యం చెప్పింది బట్టి అయ్యగారు అమ్మగారు వల్ల నాకు కార్యాలు జరుగుతున్నాయని నేను ఇది 3వసారి నేను విన్నాను. ఈ సాక్ష్యం నిజంగా ప్రతి ఒక్కరు ఈ సాక్ష్యం ఉండాలి. ఎందుకంటే సేవకుడు ప్రార్థన చేస్తేనే ఏ కార్యమైనా జరుగుతుంది. మీ సేవకుడికి సేవకుడి మీద ఎప్పుడు చదువుకోకూడదు గొదుక్కోకూడదు అని చెప్పిన వాక్యాన్ని నవరు వేసుకుంటమే మన పని. అలా ఎప్పుడైతే చేస్తామో అద్భుతమైన కార్యాలు మనం చూస్తాం. చూడండి, గుట్టిగా వచ్చిన ఆయన ఈ రోజు 2 గృహాలకు అధిపతి అయిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అదే అంటున్నాడు కీర్తన గ్రంథంలో ఒక మాట, అది శుభాలు చెప్తాను. కీర్తన గ్రంథంలో ఒక మాట 128వ కీర్తన అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడిచిన వారు ధన్యులు. ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి, దేవుడి యందు భయభక్తులు ఈ రోజు లేరండి. చాలా మంది సంఘాలు వస్తారు కానీ ఎలా పెడతాలో ఉంటున్నారు. సేవకుడు మాట వింటలా, ఆయన చెప్పిన వాక్యం వింటలా.
ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. అందుకే ఈరోజు చాలా మంది సంఘాల్లో కూడా నశించిపోతానికి కారణమైంది. కానీ సేవకుడి మాటని దాన్ని గ్రహించి మనం ప్రార్థన చేసుకుని దాని ప్రకారంగా చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిలో దీవిస్తాడు. ఆయన భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత చదువు. ఆయన త్రోవలో నడిచిన వారు అందరూ ధన్యులే. ఆయన త్రోవలో నడచాలి. ఎలా నడుస్తావు? ఆయన త్రోవ అంటే ఏంటి? వాక్యం 119 కీర్తన 11 వచనాలు అంటాడు. ఆయన త్రోవగా ఏంటో తెలిసిన 119, 11 నీ వాక్యం చూడమ్మా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటాడు. నేను హృదయంలో పాపము చేయకుండా ఉండినట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను. ఎందుకు మాట అంటాడు? వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే నవరం వేసుకుంటావో, ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో, ఏ పాపం చేసినా నీకు ఆ వాక్యం జ్ఞాపకం రావాలి. అప్పుడు నువ్వు వెనక తిరుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు నేను అలాగే ఉండేవాడిని. చాలా పాస్టర్ గారి మీద కూడా తిరగబడిపోవండి, సత్యరావు గారి మీద కొడతకు కూడా వెళ్ళిపోయాను నేను, అర్థం కాక వాక్యం. కానీ తర్వాత తెలుసుకున్నాను నా అంత దుర్మార్గుడు ఎవరు లేడు, దుష్టుడు లేడు. అందుకంటాడు అపోస్తలుడు పౌలు గారు, నేను ఆధికారిని, నేను ఏమంటారండి అయ్యాను, నేను దోషకుడిని, హింసకుడిని, ఆధికారిని అంటాడు. అటువంటి పాపంలో నుంచి నేను వచ్చిన వాడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన త్రోవలను నడిచిన వారు ధన్యులు. మూడోది ఇంకో మాట ఉంది, నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించుతావు. ఇప్పుడు రాజుగారు చేసిన చేతుల కష్టార్జితము మన కుటుంబం అనుభవిస్తుంది. ఒక సాక్ష్యం ఏంటి? ఆ సాక్ష్యము కుటుంబం, సంఘం ప్రార్థన చేస్తున్నారు. సేవకురాళ్ళు మాత్రమే తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు. నాకేం భయం లేదు, నేను ప్రార్థన చేస్తాను, సంఘం ప్రార్థన చేస్తుంది. దేవుడు నన్ను ఎలాగైనా రక్షిస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు, ఒక స్థితిలో ఉంచుతాడన్న ధైర్యం బోధస్సు వాళ్ళకి వచ్చింది. హల్లెలూయా. అలా ఎప్పుడు వస్తాడంటే అందరూ సంఘము. అందుకంటాడు సంఘ ప్రార్థనకి సంఖ్యలు ఎటువంటి సంఖ్యలుగా ఈడిపోతాడు. చాలా భయంకరమైన స్థితిలోనే నన్ను దేవుడు రక్షించాడు. దేవుడికి స్తోత్రం కలుగున. 4 సంవత్సరాలు బట్టి నా వ్యాపారం లాస్ట్లో నడుస్తుంది. ఇప్పుడు వ్యాపారం తీసేశాను, అయినప్పుడు కూడా దేవుడి కొరకు నేను పాటుపడుతున్నాను. అయితే వ్యాపారం తీసేసానది కాదు, కానీ నేను దేవుడి మీద ఆనుకొని ఉన్నాను. దేవుడు నాకు కార్యం చేస్తాడు. ఎందుకంటే బుద్ధిగా వచ్చాను, ఈ ఊరు కట్టుబట్టలతో వచ్చాను. ఈరోజు మంచి గృహం ఇచ్చాడు, నాకు కూడా మంచి మందిరాన్ని ఇచ్చాడు, మంచి ఆత్మీయ సంఘాన్ని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇటువంటి దేవుడు ఒక్కోసారి మనకు లాస్ వస్తుంది, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇక్కట్లు ఉంటాయి, సాధారణ శోధనలు వస్తాయి. అప్పుడు మర్చిపోకూడదు నీ కష్టార్జితము. చాలా మంది కష్టపడతారు. కష్టపడి వాళ్ళు ఏం చేస్తారు? సారా కొట్టుకిస్తారు, బ్యాండ్ షాప్కి ఇస్తారు, ఎంసీఆర్కి ఇస్తారు, ప్యాకాట్కి ఇస్తారు, అన్నింటికి ఇస్తారు. ఇంటికి వచ్చినప్పటికీ ఏముండదు, చిల్లి సంచులు వేసినట్లు అయిపోతాయి. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలంటే, ఎంత ప్రార్థన చేసిందో మా ఆవిడ, ఎంత ప్రార్థన చేసిందో. నేను అంత కష్టపడి 150 రూపాయల జీతం, అప్పుడు ఎప్పుడో 150 రూపాయల జీతం అంటే పెద్ద గొప్ప. 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చేవాడు. తర్వాత అంతా తాగేసేవాడు, దారిలోనే తాగేసేవాడు, కొట్లు ఉండగానే తాగేసేవాడు. కానీ ఈరోజు మేమందరం సంతోషంగా ఉంటే కారణము సేవకుల ప్రార్థన, సంఘ ప్రార్థన. అలాగే ఈరోజు ఇలా నిలబడి ఉన్నానంటే ఎందుకు పనికిరనేటువంటి నాకు ఇంత గౌరవ మర్యాదలు ఉందంటే అది కేవలం దేవుడిచ్చిన కృప మాత్రమే, మనుషులు ఇచ్చింది కాదు. నిజమే. అయ్యగారు మీటింగ్లకు వచ్చినప్పుడు ఆయనకి కనీసం వాక్యం ఇవ్వనని ఏమనుకోరు. నాకు ఆశ్చర్యం. ప్రార్థన కూడా ఒక సమయంలో నిజం అంతమంది ప్రార్థనలు పట్టుగా ఆయన అన్ని పూనుకుంటాడు, అందరితో కలిసి ఉంటాడు. అలాగే నేను అంతమంది సేవకులను నేను చూడలే. గొప్ప చెప్తున్నాను సుమే, నేను నిజం చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందరితో కలిపి ఉంటాడు ఆయన, అందరితో కలిసిపోతాడు. చిన్నప్పుడు ఎంత బాగా పిలుస్తాడు, ఎంత గౌరవం. అటువంటి సేవకుడు మీకు ఇచ్చాడు, మీరు ధన్యులు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరు ధన్యులు. అందుకే నీ చేతుల కష్టార్జితం అనుభూతు, నువ్వు ధన్యుడు. నీ లోకాన్ని భార్య ఫలించు ద్రాక్ష వలన ఉన్నారు. రాజుగారి కుటుంబం ఫలించు ద్రాక్ష వలన ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే కాదు, మనం కూడా
ఫలించు ద్రాక్ష ఫలములా ఉందో అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఈ సమయం నుంచి అయ్యగారికి నా హృదయపూర్వకంగా అనుకున్నాను. గాడ్ బ్లెస్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాం గారు చక్కటి మాటలు తెలియజేశారు. మరి వారు బిజినెస్ చేస్తూ పరిచయం చేయాలనేటువంటి ఆలోచనతో మరి వారు మన సత్యారావు గారి దగ్గర రక్షించబడ్డారు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంకా ఆయన ఎప్పుడు చూసినా నాకు ఒకటే జ్ఞాపకం వస్తుంది. నాకు ఎవరిని చూసినా కొన్ని మెమోరీస్ ఉంటాయి. ఏం చూస్తే నాకు కనపడదు ఏంటంటే ఈయన సత్యారావు గారు మా ఇంటికి వచ్చాడు. ఆయనతో పాటు ఈయన కూడా తీసుకొచ్చాడు. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడే ఫస్ట్ టైం చూసాను చాలా సంవత్సరాలు. అలాగా సేవకుడికి నమ్మకంగా ఉంటూ ఈయన్ని ఒక మనకి ఐటీడీ జంక్షన్లో గేదెల నౌకరాజు అని కళ్యాణ మండపం ఉంటుంది. అందులో మా బావగారు సుభాకర్ శాస్త్రి గారు పెద్ద మీటింగ్లు పెట్టారు. అంతమంది జనంలో శాస్త్రి గారు ఈయన పిలిచి ప్రార్థనించారు. దేవుడి నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా. ఆయన పిలిచి ప్రార్థన ఇచ్చాడంటే సాధారణ ఎవరు పిల్లలు ఆయనకు నచ్చాలి, పరిస్థితులన్నీ చూస్తేనే పిలుస్తాడు. పిలిచి ప్రార్థన ఇచ్చినప్పుడు అనుకున్నాను, వీళ్ళలో ఏదో ఉంది. దేవుడి నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా. అప్పటి నుంచి ఈయన మీద ఇంకా గౌరవం పెరిగింది. దేవుడి నామమునకు మహిమ కలుగును కనుక ఆ విధంగా మరి పరిచర్య చేస్తూ సంఘానికి సేదోడు వాదోడుగా ఉంటూ వేరే సంఘం పెట్టుకున్న ఆ సంఘ సభ్యులను ఎవరిని పిలవకుండా ఆహ్వానించకుండా సొంత పరిచయం చేసుకుంటారు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా. ఈరోజు ఎవరైనా సంఘంలో నిలబడితే ఆ సంఘం ఎలా పట్టుకెళ్ళిపోతానని చూస్తుంటారు. అలా పట్టిపోయే వాళ్ళు ఎక్కువ. ఆరాధన ఇవ్వడానికి భయం వేస్తుంది. పాటలు పాడుతున్నామంటే ఇక్కడ 4-5 రోజులు ఇవే అయిపోతాయి. ఇంకా అవుతుందండి కొంచెం ఆరాధన, మేము వచ్చే లోపల ఆరాధన చేయమని అన్నామనుకోండి, ఇంకంతే సంగతి. హల్లెలూయా. కనుక అలాంటి అవకాశాలు అబ్రహాం గారికి ఉన్నా నమ్మకంగానే బ్రతికాడు తప్ప ఆ సంఘాన్ని ఎప్పటికీ పాడు చేయదు. నా సంఘాన్ని పాడు చేసిన వాడు నేను పాడు చేస్తానని చెప్పాడు. సంఘాలను ఎప్పుడు పాడు చేయకూడదు. ఇచ్చిన ఆధిక్యతల్ని కాపాడుకుంటే నిన్ను దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. లేకపోతే వాళ్ళకి ఎప్పటికీ మనశ్శాంతి ఉండదు. తిరుగుతారు కానీ నెమ్మది ఉండదు వాళ్ళ జీవితాలు. లేకపోతే గాంభీర్యం ఉంటుంది, అంతే, ఏమీ ఉండదు. హల్లెలూయా. కనుక ఆ విషయంలో నేను చాలా మెచ్చుకుంటూ ఉంటాను, సంతోషిస్తాను. ఎందుకంటే సత్యరావు గారు నమ్మకంగా ఉన్నారు. ఆయన లేనప్పుడు సంఘాన్ని ఎడగొట్టేసి బయట పెట్టేయకుండా వాళ్ళని ఎవరిని కూడా ఇక్కడికి వస్తానన్నా రానియకుండా సంఘం వరకు అంటే ఒక కొంచెం మన లీడింగ్ ఇస్తే వాళ్ళకు కూడా అభిమానులు తయారవుతుంది. ఇది పరలోకం నుండే ఉంది, ఇక్కడ ఉన్న ప్రాబ్లం కాదు. దేవుడు సాతానికి లీడింగ్ చేయమని ఇస్తే కొన్ని రోజులకి నేనే దేవుడి కంటే గొప్ప అక్కడి నుంచి కింద దోసేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. అంటే ఆత్మీయమైనటువంటి గర్వం. కనుక ఆయన చనిపోయినప్పటికీ సంఘాన్ని పాడు చేయకుండా ఈ పక్కనే సంఘం కట్టుకున్నారు. తాను కష్టపడుతున్నారు, నాకు బిజినెస్ చేస్తున్నారేమో తెలుసు, నాకు మానేసినట్టు చెప్తున్నారు. కనుక ప్రభు వారి పరిచయం ఆశీర్వదించునుగాక, అనేక ఆత్మలను ప్రభు వారికి అనుగ్రహించునుగాక. యథార్థంగా సేవ చేసేవారిని దేవుడు ఏనాడు విడిచిపెట్టడు. కనుక వారి సంతానాన్ని దేవుడు దీవించునుగాక. ఎందుకంటే బాగా డబ్బులు ఖర్చు పెట్టారు. ఆయన బిజినెస్ చేసినప్పుడు పరిచయకి లక్షలు ఖర్చు పెట్టాడు. కనుక దేవుడు ఆయన పోషిస్తాడు, తప్పనిసరిగా భవిష్యత్తు కాలం ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దేవుడు నామమునకు మహిమ కలుగునుగాక. రైట్. దేవుడి మాటలు దీవించునుగాక.
మనము ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. క్లుప్తంగా కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ఈరోజు ఇది నాకు 4వ మీటింగ్. ఉదయం కొండ మీద, మధ్యాహ్నం బొమ్మూరు, మళ్ళా మధ్యాహ్నం మంగళారుపేట సాయికృష్ణ థియేటర్ దగ్గర వచ్చినప్పుడు 6 అయింది. ఇప్పుడు మళ్ళా వాక్యము ఈ లోపల కొంచెం స్టమక్ అప్సెట్ అయినా చాలా ఇబ్బందిగా ఉన్నా దేవుడు ఇక్కడికి రావడానికి కృప చూపించాడు. ఆమెను బట్టి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు పరిచర్యలో ఎంతో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. తినడానికి లేకపోయింది గట్టిగా చెప్పకూడదు. అందుకే వేసేయన్నాడు అవుతుందండి. నేను ఇచ్చే ఆహారం తిన్నవాడు అవుతుందండి. ఆయన ఏమిస్తాడు? జీవాహారం ఇస్తాడు. ఇది జీవాహారం. ఇది మన ఆత్మకు బలం, మన శరీరానికి కూడా బలం. జీవాహారం. మీకు తెలియని వేరే ఆహారం నాకున్నది అన్నాడు యేసు. ఏమన్నాడు? మీకు తెలియని వేరే ఆహారం ఏంటి అని ఆలోచన చేస్తే అది అనేకులకు సువార్త ప్రకటించు. హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో చాలా సంతోషం. ఎందుకంటే ఇందాక రాజుగారు చెప్పినట్లుగా ఏ రోజైతే నేను ఈ కృతజ్ఞత కూడిక థ్యాంక్స్ గివింగ్ అనౌన్స్ చేశానో, దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి, దేవుడిచ్చినటువంటి ఆలోచన బట్టి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫెయిల్ అవ్వకుండా ప్రతి సంవత్సరం పెట్టేస్తున్నా. గట్టిగా చెప్పులు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు తన కనుదృష్టి మన మీద ఉంచాడు. కనుకనే మనం ఈ 2006ను చూడగలిగాం. కనుక ఇంతకంటే గొప్ప భాగ్యం మరొకటి మనకి లేదు. సంవత్సరములు దయా కిరీటం ప్రభు మనకి ఇస్తున్నప్పుడు దానికి కృతజ్ఞతగా మనం థ్యాంక్స్ చెప్పినప్పుడు దేవుడు ఇంకనూ దాన్ని వర్ధిల్లింప చేస్తాడు. అలా చెప్పచ్చు, మధ్యలో చెప్పండి. హల్లెలూయా. ఓకేనా? కనుక దేవుడు ఆశించేది కూడా అదే. ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలాగో చేయుట దేవుని చిత్తం. హల్లెలూయా. అదేవిధంగా 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరచబడితే ఒక్క కుష్ఠరోగి మాత్రమే తిరిగి వచ్చి దేవుణ్ణి మహింపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. హల్లెలూయా. అప్పుడు యేసయ్య అన్నాడు, 10 మంది స్వస్థత పొందారు కదా, 10 మందికి మేలు జరిగింది కదా, మిగతా ఆ 9 ఎక్కడున్నారు అని. దేవుణ్ణి మహింపరచడానికి ఈ అన్యుడే వచ్చాడు, మిగతా వాళ్ళు ఏమైంది? దాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి విషయంలో దేవుడు చేసిన మేలుకు ఆయన ఆశించేది ఏంటంటే మహిమ ఆశిస్తాడు. ఆయన్ని కనపరచడం ఆశిస్తాడు. అదే దేవుడికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము ఆలోచన చేసినట్లయితే 10 మందిలో ఒక్కడే వచ్చాడు. మనము వచ్చిన వారి లిస్టులో ఉన్నామా లేకపోతే 9 లిస్టులో ఉన్నామా చూసుకోవాలి. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞత తెలియజేసేటువంటి ఒకే ఒక్కడు తిరిగి వచ్చాడు. మిగతా 9 స్వస్థత పొందారు, లాభం పొందారు, దీవించబడ్డారు, కానీ ఎవరు తిరిగి ప్రభు దగ్గరికి రా. ఇంకా ప్రభు ఆ ఒక్కడే మెచ్చుకున్నాడు. నేటికి అంతే.
దేవుడు సంఘంలో ఉన్న అందరికీ మేలు చేస్తాడు. మేలు చేయడం అంటే ఏంటి? 2026 చూపించాడు, అదే మేలు. హల్లెలూయా. దానికంటే గొప్ప మేలు మరొకటి లేదు. దాని విషయంలో ఎంతమంది మనం ఆలోచన చేస్తే మహా అయితే 1, 2, 3, 4, 5 అయిపోతాం. ఇక మిగతా వాళ్ళు ఎటువంటి కృతజ్ఞతలు కానీ ఎటువంటి థ్యాంక్స్ గివింగ్ కానీ వాళ్ళు పెట్టరు. కానీ దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. అనుదినము దావీదు మొక్కుబడులు చెల్లిస్తున్నాడు. అనుదినము దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అనుదినము దావీదు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు. దానికనే అతడు వరదిగుచు ఉన్నాడు, ఆశీర్వదించబడుతున్నాడు. ఈ రోజున ఈ కూడికి ఏర్పాటు చేయబడిందంటే రాజుగారి దగ్గర డబ్బులు ఉంది కాదు, అది గమనించండి. గత కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి పెద్ద వర్క్ లేదు, పెద్ద డబ్బులు లేదు. అయితే ప్రతి సంవత్సరం దేవుడిని కనపరచాలి నా ఇంట్లో అని రాజీ పడకుండా, మరి అప్పు చేసాడో ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియదు కానీ అన్నటువంటి మాట మీద నిలబడి ప్రతి సంవత్సరం ఈ కూడికని ఏర్పాటు చేయడం వల్ల దేవుడు ఈ గృహంతో పాటు ఇంకో గృహాన్ని ఇచ్చాడు. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. ఎప్పుడు మనం ఫ్యూచర్ ఆలోచన చేయాలి, భవిష్యత్తు ఆలోచన చేయాలి. చాలా సంతోషం. నేను మర్చిపోయాను, అబ్రహం గారు జ్ఞాపకం చేశాను. 2 ఇల్లులు ఇచ్చాడు దేవుడు, ఇంకో ఇల్లు కూడా దేవుడు ఇచ్చిన లేదు. మనం కుడి వైపుకును ఎడమ వైపుకును వ్యాపించుదుముగా. మనం అడుగుపెట్టిన ప్రతి స్థలం దేవుడు మనకి ఇచ్చునుగా. అది వాగ్దానం. అలా ఇవ్వాలంటే ప్రభువుకి మనము గ్రాటిట్యూడ్, కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడికి అదే ఇష్టం. దేవుడు నామమునకు మహిమ కలుగునుగా. కృతజ్ఞత కలిగినటువంటి హృదయం ఏదైతే ఉంటుందో ప్రతి విషయంలో ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం, ఆయనకి థ్యాంక్స్ చెప్పడం, ప్రతి విషయంలో ప్రభువుని ముందు పెట్టేటువంటి కుటుంబాలు ఎప్పుడు ముందుగానే ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తానని చెప్పాను. ఈ రాత్రి మరి ఈ వీధిలో ప్రభు చేసిన మేలు. హల్లెలూయా. కట్టుబట్టలతో ఈ ఊరికి వచ్చారు. వాళ్ళు ఉండడానికి నివాసం లేనటువంటి రోజుల్లో కొన్ని రోజులు మందిరం పెట్టినా, కొన్ని రోజులు ఇంటి దగ్గర కూడా ఈ కృతజ్ఞత కూడిక పెట్టడం జరిగింది. ఆ కృతజ్ఞత కూడిక పెట్టినప్పుడు ప్రార్థించేవాళ్ళు, వాగ్దానము పట్టుకుని ఆశీర్వదించేవాళ్ళు. ప్రభువా, నూతన సొంత గృహం బిడ్డలకి అనుగ్రహించారు. దేవుడి నామమునకు మహిమ కలుగును. సొంత గృహం ఇవ్వాలి అని అంటే మన కన్నులకు, వాళ్ళ కన్నులకు, వాళ్ళ సామర్థ్యానికి, శక్తికి, ఊహకు అందనటువంటి ఇల్లును దేవుడు ఇచ్చాడు. వారు బంధువుల్లో కానీ వారి చుట్టాల్లో కానీ ఇటువంటి ఇల్లు ఎవరికి లేదు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుడు మంచిపరచు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి నామమునకు మహిమ కలుగునుగా. కనుక దేవుణ్ణి నమ్ముకోవడం ప్రతి సంవత్సరం మనం వింటూనే ఉన్నాం. మరి దైవ సేవకుల్ని వారు నమ్ముకోవడం, ప్రతి విషయం సేవకులకి చెప్పకుండా ఏ పని వారు చేయరు. పిల్లల విషయాలు ఏమిటి, వాళ్ళు చేసిన ప్రతి పని అవనివ్వండి, ఏదైనా సరే మాకు చెప్పకుండా ఏ పని చేయరు. యెహోషాపాతు అన్నాడు 21 రెండవ దినవృత్తాంతంలో 21:21లో, మీరు మీ సేవకుని నమ్ముకోండి, మీ దేవుణ్ణి నమ్ముకోండి, మీ సేవకుల్ని నమ్ముకోండి, అప్పుడు మీరు కృతజ్ఞులవుతారు అన్నాడు. హల్లెలూయా.
దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుని సేవకుని నమ్ముకోవాలి. హల్లెలూయా. అలా నమ్ముకున్న వాళ్ళందరూ వర్ధిల్లుతారు, ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. ద్వితీయోపదేశకాండం కొంతమందికి అవసరం ఉందండి, చూద్దామా? 21 ఇంతే 26 ద్వితీయోపదేశకాండం 2వ దినవృత్తాంతము త్వరగా 2వ దినవృత్తాంతము. తీసిన వాళ్ళు చదవచ్చు, దొరికిన వాళ్ళు చదవచ్చు. ఒకవేళ కొంచెం వెరస అటు ఇటు అయినా అక్కడే ఉంటుంది, కింద ఉంటుంది. హల్లెలూయా. 20 దేవుని నామమునకు మహిమ కలుగునుగా. నేను చదువుతాను చూడండి. అంతటి వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోగుచుండగా యెహోషాపాతు నిలబడి, యోధావారులారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. చూసారా? మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుదురు. దేవుణ్ణి నమ్ముకోవడంతోనే ఆశీర్వాదం రాదు, కానీ దాన్ని నడిపిస్తున్నటువంటి సేవకుల మీద కూడా నమ్మకం ఉంచినప్పుడు దాన్ని స్థిరపరుస్తాడు దేవుడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు నామమునకు మహిమ కలుగునుగాక. లోకంలో శాంతం దేవుడు వరం ఇచ్చిన ఏంటంట? పూజారి. ఇది నిజంగా ఒక పక్కగా మనం ఆలోచన చేస్తే. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా దేవుణ్ణి కనిపెట్టుకుని ఉండాలి, దేవుని సేవకుని సంఘాన్ని కనిపెట్టుకుని ఉండాలి. అలా కనిపెట్టిన కుటుంబాలన్నీ భీకరంగా ఆశీర్వదించబడి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చెప్పే మాటలు, మీరు చెప్పేటువంటి సాక్ష్యాన్ని బట్టి మీ మాటల్లో తెలిసిపోతుంది ఎంత ప్రేమ ఉందని, నిజంగా మీరు ప్రేమిస్తున్నారా లేదా అనేది ఆ ఓడింగ్లో తెలిసిపోతుంది. దేవుడు నామమునకు మహిమ కలుగునుగాక. కనుక దేవుని బిడ్డలారా, ఇది మనము ఆలోచించవలసింది. యెహోషాపాతు అన్నాడు, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, ఆయనకు పరిచయం చేసిన ప్రవక్తలు, సేవకులను మీరు నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులవుతారు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఆ విషయంలో ఈ కుటుంబం ముందుందని నేను చెప్పగలను. ఆ విషయంలో ఈ కుటుంబము ముందుంది కనుక దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తున్నాడు. ఇంకను వర్ధిల్లింపచేసి వారి పిల్లలకి దేవుడు మంచి భవిష్యత్తును అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రైట్, మనము 2 మాటలు ధ్యానం చేసుకుందాం. 2 మాటలు ధ్యానం చేసుకుంటే, మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. హల్లెలూయా. నంబర్ 1, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. కృతజ్ఞత. హల్లెలూయా. చేసిన మేలును మర్చిపోకుండా తిరిగి చెల్లించేదే కృతజ్ఞత. అర్థమవుతుందండి? కృతజ్ఞత అని మాటకు అర్థం ఏంటనుకుంటున్నారు? చేసిన మేలు ఎవరైనా మనకు మేలు చేస్తే మర్చిపోకుండా మళ్ళా వారికి తిరిగి చెల్లించి. అలాగ దేవుడు మనకి చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి. ఆ మేలులను జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి ఈ రూపంలో దేవునికి కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తే దేవుడు అందరు బట్టి సంతోషించి ఆనందపడి ఆ కుటుంబాలను ఇంకనూ వర్ధిల్లింపచేస్తారు. దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి విధానం, దేవుణ్ణి ఆనంద పెట్టేటువంటి విధానాలు మనం వెతకాలి.
మనకు తెలుసు. యెహోషువ కాలేబు అంటారు, మీ ఎడల మన ఎడల యెహోవా ఆనందించిన ఎడల. వెరీ గుడ్, అలాగ అందించా, మర్చిపోకూడదు. ఇంకా యెహోషాపాతుతో పాటు 12 గోత్రాల నుంచి 12 మంది వేగుల వారిని కానాను చూడడానికి పంపించాం. ఒరే కానాను ఎలా ఉందో చూడండి, పొలమేరలకు వచ్చేసాం, ఏంటి పరిస్థితి అంటే 12 గోత్రాల నుంచి 12 మందిని పంపించాం. 12 మంది చూసి వచ్చారు, 10 మంది చేతులు ఎత్తేసారు. 10 మంది చేతులు ఎత్తేసారు. అయ్యో బాబోయ్, మనం ఆ ప్లేస్లోకి వెళ్ళలేం. ఒక్కొక్కడు ఆచానుభావులాగా ఉన్నాడు, మనం వారి ముందు మిడతల్లా ఉన్నాం. అక్కడికి వెళ్ళామా మన పని అయిపోతుందని ప్రజల గుండెల్ని నీరు కార్చారు, బలహీనపరిచారు. మాట చాలా పవర్ఫుల్ దొరుకుతుందా మాట. ఆ మాటలు ఏమైనాయి అంటే వెళ్ళినటువంటి 12 మందిలో 10 మంది ఒకవైపు అయిపోయారంటే మెజారిటీ వాళ్ళదే ఉంది. కానీ మెజారిటీ ఎవరిది ఉందో వాళ్ళదే ప్రజలు నమ్ముతారు. ఇద్దరేమో వెళ్ళొచ్చు, ఏం కాదంటే వాళ్ళ పక్కన పెట్టి 10 మంది చెప్పిందే వాళ్ళ హృదయాలకు పోయింది. ఏంటి మనం అక్కడికి వెళ్ళలేము, వెళ్తే చచ్చిపోతాం, అక్కడ ఆజానుభావులు వాళ్ళ ముందు మిడతల్లా ఉన్నాం అని చెప్తే ఇంకా ఆడవాళ్ళు ఉంటారు కదా, మొదలెట్టేసి మోసే గారు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. ఐగుప్తుల్లో సమాధులు లేవా, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఎక్కడ పాతిదామని తీసుకొచ్చాడు అని చెప్పి రాళ్ళు తీసి కొట్టడానికి సిద్ధపడిన సమయంలో యెహోషువ కాలేబు నిలబడి, అయ్యలారా ఎందుకు మీరు ఇలాగా ఏడుస్తున్నారు, ఎందుకు భయపడుతున్నారు? మన దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా మీ యందు ఆనందించిన ఎడల. ఏంటమ్మా? యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఈ దేశమును మనకు చేర్చి దానిని మనకే ఇచ్చు. దేవుడు మన యందు ఆనందించిన ఎడల ఏదైనా ఇస్తాడు. వారు మనము వారికి ఆహారం అవడం కాదు, వాళ్ళే మనకి ఆహారము అయిపోతారు. హల్లెలూయా. కనుక ప్రభువు అంటే దేవుడు మన యందు ఆనందిస్తే మన కొరకు ఆయన ఎన్నో కార్యాలు చేస్తారు. కనుక ఆయన ఆనందించేటువంటి మార్గాలు మనం వెతకాలి. ఆ మార్గాల్లో ఈ రాత్రి ఇదొక మార్గం. సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు, సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు దాని మీద ఉండెను అన్నట్టుగా సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు కన్నులు మన మీద ఉన్నాయి. మనల్ని రక్షించాడు, మనల్ని కాపాడాడు, మనల్ని పోషించాడు. కష్టంలో, ఇబ్బందులో, శోధనలో, సంతోషంలో, రోగములో దేవుడు మనల్ని ఆదరించాడు. కొంచెం గట్టిగా చెప్పండి. గోరు తెచ్చారా లేదా? నాకు పొద్దున్న నుంచి అరుస్తూనే ఉన్నాను, మీరు కూర్చుని అరవలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా అంటే హల్లెలూయా అంతే, ఇంకేం రాదు ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. గనుక దేవుని బిడ్డలారా ఏం చెప్తున్నాను? చక్కగా వినాలి, చక్కగా యాక్టివ్గా ఉండాలి, స్పందించా. అప్పుడు చెప్పేవాడికి ఏదని చెప్పాలి, లేకపోతే చెప్పేవాడికి ఇంటికి వచ్చింది నేను ముగిసిపోతాడంతే. ఎక్కడైనా అంతే. టీచర్ గారు కుర్రలు లాగింటే ఏం చేస్తాడో లెసన్ చెప్తాడు. ఎవడు అనుకుంటా చెప్తున్నాడు ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు వచ్చింది అని. అవునా? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు మన మీద ఉన్నాయి కనుక 2026ని చూడగలిగాం. గట్టిగా చెప్పలు కొట్టండి. చప్పట్లు చప్పగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గట్టిగా చప్పలు కొడితే అంత ఆరోగ్యం. అంతేనా? అంతే కదా. దేవుడి నామమునకు మహిమ కలుగును. కనుక మనం ఆలోచన చేసినట్లయితే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు మన మీద ఉన్నాయి అంటే ముఖ్యంగా కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాడు కనుక దాని విషయమే ఈ కోర్టు ఏర్పాటు చేశాం. మళ్ళా సాక్షి రిపీట్ చేస్తున్నాం. కానీ ఈ సంవత్సరం కొత్త విషయం ఏం జరిగిందంటే దేవుడు ఇంకో ఇల్లు ఇచ్చాడు.
అది కొత్త విషయం, సంతోషించవలసిన విషయం. హల్లెలూయా. వారు యెహోవా మందిరములో నాటబడిన వారై నానాటికి బలాభివృద్ధి చెందుదురు, వర్ధిల్లుదురు. ఏమవ్వాలంట? వర్ధిల్లుదురు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నెంబర్ 1 మనం చేయవలసింది ఏంటంటే, ఇక్కడ రాయబడింది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి, ఏంటంటాడు? సమస్తమును గూర్చి, ప్రతి విషయమందును సమస్తమును గూర్చి. ఈ సంవత్సరం అంతా మొదలుకొని 2025 జనవరి నుండి 26 వరకు సమస్తమును గూర్చి ఆయనకి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి. ప్రతి విషయం. హల్లెలూయా. సమస్తాన్ని బట్టి ఎల్లప్పుడూ అన్నాడు. మనం ఏంటి? అప్పుడప్పుడా ఎల్లప్పుడా? ఏంటమ్మా? ఎల్లప్పుడు, అప్పుడప్పుడు కాదు. యెహోవాను స్తుతించుట మంచిది. చెప్పండి గట్టిగా. నాకు చాలా ఇష్టమే. మాట ఒక పాస్టర్ గారు చెప్పేవాడు, ఆయన లేచి నిలబడినట్టు స్తుతి కొడుకులు ఉండమా, మా పెళ్లి చేసినట్టు నేర్చుకో, లేచి నిలబడినట్టు కొడుకుల్లో నిలబడి అనేవాడు, యెహోవాను స్తుతించుట మంచిది. మంచిది, మంచి జరుగుద్ది, చెడు జరగదు. చెడు ఆగిపోద్ది, కీళ్ళు ఆగిపోతాయి. చాలా విషయాలు చెప్పాను మీకు. స్తుతి యాగం, దేవునికి స్తుతి యాగము చెయ్యుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము, ఆపత్కాలమున నీవు ఆయనకి వర్రపెట్టుము, ఆయన నిన్ను విడిపించు, నీవు ఆయనను మహిమపరుస్తావు. హల్లెలూయా. కనుక దేవునికి స్తుతి యాగము చేయము. యాగం ఇది. ఇప్పుడు ఏం చేస్తున్నాం? స్తుతి యాగం. కనుక ఎవరైతే స్తుతి యాగం చేస్తారో, ఎవరైతే దేవుని మహిమపరుస్తారో, ఎవరైతే దేవుని ఘనపరుస్తారో, వాళ్ళకి రైట్ టు ఆస్క్ ఎనీథింగ్, దేన్నైనా అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది. హక్కు ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే చేసిన మేలుకి తిరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు అంటున్నాడు, నాకు దేవునికి స్తుతి యాగం చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. కష్టం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, శోధన వచ్చిందా, నేనున్నాను, నన్ను అడుగు, నాకు ప్రార్థన చేయి, నేను నిన్ను విడుదల చేస్తా, నీవు నన్ను మహిమ. అదే కావాలి. ఎవరున్నారు ఈరోజు అలా చెప్పేవాడు? కానీ దాని కొలమానం, మెజర్మెంట్ ఏంటంటే స్తుతి యాగం చేయాలి. ఏం చేయాలి? స్తుతి యాగం చేయాలి. స్తుతి యాగం చేసిన వారిని అందరిని అంటున్నాడు దేవుడు, ఏ కష్టం వచ్చినా భవిష్యత్తులో నేనున్నాను, నాకు ప్రార్థన చేయి, నేను నిన్ను విడుదల చేస్తాను. అలాంటి కష్టాలు, ఇబ్బందుల్లో నుంచి ఈ స్తుతి యాగము ద్వారా మనము విడుదల పొందొచ్చు. హల్లెలూయా. కనుక మనకు తెలిసిందే, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:14-15 వచనాల్లో ప్రతి అవసరం లేదు రాయబడింది, ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. 3 విషయాలు ఇక్కడ, అంటే ఒకే పోర్షన్లో. ఒకటి, సమస్తమును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవది ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ఒక భాగం. ఇంకా రెండవ భాగం, దేవుడు నామమునకు మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ భాగం మనం ఆలోచన చేసినట్లయితే నిర్గమాకాండము 15వ అధ్యాయం. దేవుడు నామమునకు మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిర్గమాకాండము 15, అంటే ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత మిరియాము దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంది కదా. అదొకసారి చదవండి. 15:21. 20 చదవండి.
మరియు అహరోను సహోదరి ప్రవక్తనియకు మిరియాము తంబోరును చేత పట్టుకుని, ఏం పట్టుకుని? తంబోరును చేత పట్టుకుని స్త్రీలందరూ తంబోరులతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవెత్తి పాడేను. ఏమని పాడారు? యెహోవాకు గానము చేయి, ఆయన మిగుల అతిశయించి జయించాడు. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఎర్ర సముద్రము 2 పాయలైంది. 2 పాయలైనప్పుడు వీళ్ళందరికీ వెళ్ళినప్పుడు ఏం చేశారంటే, ఈ మిరియాము తంబోర పట్టుకుని ఆ మిరియాముతో పాటు కొంతమంది స్త్రీలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నారు, దేవుణ్ణి కొనియాడుతున్నారు. ఇదిగో దేవుడు ఏం చేసిందంట? ఆయన యెహోవాను గానము చేయని, ఆయన మిగులు అతిశయించి జయించాడు. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసాడు. ఎర్ర సముద్రం అంటే సముద్రము 2 పాయలైపోయి. సముద్రం ఏమైపోయింది? మన యేసన్ గారు పాడతారు, జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేది, జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేది నీ చనుల ఎదుట. హల్లెలూయా. నీ కృపాను యేసయ్యా, నీ కృప లేనిదే బ్రతకలేను. అయ్యా నీ కృప నాకు చాలు. హల్లెలూయా. జలరాశులన్నీ ఏం చేశాడంట? ఏకరాశిగా చేశాడు. వీళ్ళ నది దాటిన తర్వాత శత్రు సమూహమును నీళ్ళలో ముంచేస్తే దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి, దేవుడు చేసిన భీకర కార్యాన్ని బట్టి మిరియాము ప్రవక్తని తంబోరా తీసుకుని, సితారా తీసుకుని ఆమె ప్రవక్తని, అదేవిధంగా రైటరు అంటే రచయిత, సింగరు, మంచి గనుక చక్కటి తలంతులు కలిగిన ఆమె తీసుకుని వాయిస్తూ దేవుణ్ణి స్తుతిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక అలాంటి స్తుతించే వాళ్ళు కావాలి. దేవుడు మన జీవితంలో చేసిన మేలుని బట్టి, దేవుడు మన జీవితంలో చూపిన కృపను బట్టి దేవుణ్ణి గానము చేయాలి, దేవుణ్ణి స్తుతించువారిగా ఉండాలి, దేవుణ్ణి మహిమపరచువారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చాలా విషయాలు మీకు చెప్పాను. కృతజ్ఞత ఎలాగ ఏర్పాటు చేయాలో 105వ కీర్తనలో రాయబడింది. మీ అందరికీ తెలుసు. తీయవసరపల్లి ఉందండి. ఎలాగ ఏర్పాటు చేయాలో 105వ కీర్తనలో జనాలను సమకూర్చాలి, సాక్ష్యం చెప్పాలి, వాక్యం ప్రకటించాలి, దేవుని గురించి సంభాషణ చేయాలి. అది కృతజ్ఞత. హల్లెలూయా. 4 గోడల మధ్య కూర్చుని సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఎంతగానో కాపాడాడమ్మా, ఏమిచ్చినా నేను ఆయన రుణం తీర్చుకోలేనమ్మా, ఎంత మంచి దేవుడు. అమ్మగారికి, అయ్యగారికి వందనాలు, మీ అందరికి వందనాలు, ఆమె అని అంటే సరిపోదు. ఎక్కడ? గుళ్ళో ఇలాగ దేవుణ్ణి ప్రకటన చేయాలి, ఇలాగ దేవుణ్ణి ఏం చేయాలి? గణపరచాలి. మరి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు ఎక్కడ ప్రకటించమన్నాడు? జనముల మధ్య. ఎక్కడంట? జనముల మధ్య. ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఏమీ లేని స్థితిలో వచ్చినటువంటి ఈ కుటుంబాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. 4 చెప్పాలి. హల్లెలూయా. ఒక యూదుడు చెంగు పట్టుకుని 10 మంది అనుచరులు యెహోవా మందిరానికి వచ్చారంటే దానికి కారణం ఏంటంటే, యెహోవా మందిరానికి వెళుతున్న వారు బాగుపడ్డారు, ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు, వర్ధిల్లుతున్నారు, స్వస్థత పొందుతున్నారు, సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఆ ఆనందము, ఆ సంతోషము, ఆ యొక్క ఆశీర్వాదం మాకు కూడా కావాలని 10 మంది వచ్చేవారు. హల్లెలూయా, హల్లెలూయా. మాకు కూడా కావాలని 10 మంది వచ్చేవారు. దేవుని మందిరానికి వెళ్తున్న మనం వర్ధిల్లాలి. యేసు క్రీస్తు రక్తములో వర్ధిల్లటం మన జన్మ హక్కు. పేదరికం ఉండకూడదు. హల్లెలూయా.
దాంట్లో పేదరికంలో నలిగిపోవాలి, అప్పుల బాధల్లో కష్టాల్లో లేకపోతే రోగాలు పాలవడానికి కాదు యేసు ప్రభు తన రక్తాన్ని చిందించింది. మన దారిద్ర్యాన్ని తీయడానికి ఆయన దరిద్రుడుగా మారాడు. ఇంకా మనం దారిద్ర్యం అనుభవించవలసిన పని లేదు, ఇంకా మనం జబ్బులతో బాధపడవలసిన పని లేదు. యేసు క్రీస్తు రక్తములో ప్రతి జబ్బుకి స్వస్థత కలుగుతుంది. ఆయన ఆల్రెడీ కల్వరి శిలువలో రక్తాన్ని చిందించేసి రెడీగా ఉంచాడు. నీవు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన రక్తములో నీ పాపాలు కడుక్కున్నట్లయితే వెంటనే స్వస్థత వస్తుంది, వెంటనే స్వస్థత వస్తుంది. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు నామమునకు మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనం వర్ధిల్లితేనే ఈ ప్రస్తుత రోజుల్లో 10 మంది దేవుడి దగ్గరికి వస్తారు. సువార్త ప్రకటించే రోజులు అయిపోయినాయి, లేవు. ఇంకా కరపత్రికలు ప్రకటించే పని అయిపోయింది, లేదు. ఇంకా ఇప్పుడు ఎలా వస్తారు? నీ అభివృద్ధిని చూసి, నీ ఆశీర్వాదాన్ని చూసి, నీ సాఖ్యాన్ని చూసి, నీ వర్ధలను చూసి దేవుని సన్నిధికి వస్తారు. వాళ్ళని ఎవరు ఆపలేరు. గట్టిగా చెప్పలు కొడతా. ఎవరి వల్ల కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దాంతుందండి ఈ రోజు ఎంతమంది వచ్చామంటే తెంగరోళ్ళు అయ్యి ఇక్కడ కూర్చోలేదు. మనం ఏదో చీర చూపించో, లేకపోతే బిస్కెట్లు పెట్టో, లేకపోతే సంవత్సరానికి ఒకసారి కాను ఏదో బాక్సులు ఇస్తారని కాదు వచ్చింది. హల్లెలూయా. దాంతుందండి ఎవరిని మార్చలేరు. మార్చినా బలవంతంగా తీసుకొచ్చినా ఎంతో కాలం కూర్చోబెట్టలేరు. స్వతహాగా వస్తేనే. అందుకే ఏంటి ఇందులో ఉన్నది? యేసయ్య జీవం కలిగిన దేవుడు, ఆయనలో జీవం ఉంది. అందుకే ఇది వర్ధిల్లుతూనే ఉన్నది కానీ ఆగిపోలేదు ఇంతవరకు. దీన్ని స్థాపించిన వాడు, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ స్టిల్ అలైవ్. ఈ క్రిస్టియానిటీని అంటే ఈ క్రైస్తవ్యాన్ని స్థాపించినటువంటి కర్త కర్మ సమస్తమును యేసు ప్రభువు వారే. హల్లెలూయా. ఆయన మృత్యుంజయుడు, మరణాన్ని గెలిచాడు, మరణాన్ని జయించాడు, జీవించుచున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా జీవింపచేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని నిత్య జీవం తీసుకెళ్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని వైకుంఠం, స్వర్గం, మోక్షము యేసు ప్రభువు వారు తీసుకెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరణం తర్వాత జీవితం ఉందని నిరూపించిన వాడు ఒకే ఒక్కడు, ఆయన యేసు ప్రభువు వారు. కనుక మరణం తర్వాత నువ్వు జీవించాలన్నా, మరణం తర్వాత నువ్వు స్వర్గం వెళ్ళాలన్నా, మరణం తర్వాత నువ్వు మోక్షం వెళ్ళాలన్నా దాన్ని చూపించాడు. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరు మోక్షము. ఓపెన్ స్టేట్మెంట్ 2026 నుంచి మోగుతానుంది. దీన్ని ఎవడు ఆపలేడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామమునకు మహిమ కలుగును. కానీ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం ఆలోచన చేయవలసిందంటే రెండో పాయింట్. ఈ మిరియాము ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది? కార్యము జరిగినప్పుడా, జరిగిపోయినప్పుడా, జరగక ముందా? త్వరగా చెప్పా. కార్యము జరిగిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి. ఇది సర్వసాధారణంగా అందరూ చేసే పని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించాలంటే, దేవుణ్ణి కనపరచాలంటే, దేవుణ్ణి మహింపరచాలంటే ఏం జరగాలి? అమ్మాయి 10th క్లాస్ పాస్ అవ్వాలి, అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరా, లేకపోతే అబ్బాయికి కుదరా, లేకపోతే అనుకున్నది జరగాలి. అప్పుడు మైక్ పట్టుకుని దేవుడు అంత లేదు ఇంత లేదు అలాగా ఇలాగని నువ్వు నేను చాలా మంది చెప్తారు. కార్యం జరిగిన తర్వాత అఫ్కోర్స్ మామూలు జనరల్గా జరిగింది. కానీ ఇంకొక విషయం జరిగింది. ఒక విషయం మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 11:41. యోహాను సువార్త 11:41. త్వర చదువు. యోహాను సువార్త 11. యేసు 41 కరెక్ట్ చదవాలి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి జాగ్రత్తగా, నీవు నా మనవి వినునందున నీకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లిస్తున్నా. నెక్స్ట్, నీవెల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపినవాని నన్ను పంపితువని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పిద్దిన నేను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రాలు చుట్టుకొని కట్టబడిన వాడై వెలుపలికి వచ్చే. హల్లెలూయా. ఇప్పుడు మన తండ్రి అయిన మన దేవుడైన యేసు ప్రభు కార్యం జరిగిన తర్వాత కార్యము జరగకముందా కృతజ్ఞత స్తుతులు తెలియజేశాడు. జరగకముందు. ఇది కొత్త విషయం. ఎవరైనా కార్యం జరిగినప్పుడు చేస్తారు, చెప్తారు. కానీ ఇంకా కార్యం జరగలేదు. తండ్రి, నీవు నా మనవి వినినందున, నీవు నా ప్రార్థన విన్నావు, నీవు నా ప్రార్థనకి జయమిచ్చావు, నా ప్రార్థనకి నీవు విజయం ఇచ్చావని నమ్ముచు కృతజ్ఞతాస్తుతులు తెలియజేశాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పలు కొట్టండి. హల్లెలూయా. మనసులో ఉన్న వాళ్ళు చెప్పండి. రెండు చేతులు కట్టుకున్న వాళ్ళు చెప్పండి గట్టిగా చెప్పలు కొట్టండి. చెప్పలు కొట్టే చాలా ఉండదు మీకు. ఇప్పుడు యేసయ్య కార్యము జరగక ముందు చెప్పాడా, కార్యము జరగక తర్వాత చెప్పాడా? అది ఇది అడ్వాన్స్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభువుని ఏదైనా అడిగితే మీరు ప్రార్థన చేసినప్పుడు అడిగినవన్నీ పొందుకున్నామని నమ్మి విశ్వాసంతో ఆమేనని చెప్పాలి. అడిగినవన్నీ పొందుకున్నామని అక్షరాల దాన్ని ప్రాక్టీస్ చేశారు యేసుప్రభువు. యేసుప్రభు అడిగాడు, నాయన ఈ లాజర్ నేను లేపాలి, ఇప్పుడు ఈ లాజర్ను లేపాలి, చనిపోయాడు 4 రోజులు అవుతుంది, దానికి ఇప్పుడు లేపుతాను, నువ్వు ఆల్రెడీ లేపావు, ఆ విషయం ఆ నమ్మకం అది నాకు తెలుసు, దానికి ఇప్పుడు నువ్వు లేపావు ఆల్రెడీ లేకపోతున్నావు, నేను వెళ్తాను లేపుతున్నా, అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. కానీ ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కార్యము జరగక ముందే ప్రభువా నువ్వు నేను అడిగింది ఇచ్చావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించావు. హల్లెలూయా. ఇది ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. నువ్వేదైనా ప్రార్థన చేస్తే, తండ్రి నువ్వు అనుగ్రహించావు, అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఖచ్చితంగా జరిగితే ముందుగానే దేవుడు అనేక విషయాలు ప్రభులు వారు మనకు నేర్పించారు. కానీ ఇక్కడ లాజర్ విషయంలో లాజర్ ఇంకా లేవకుండానే యేసయ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభువా వీడు లేపుతున్నందుకు వందనాలని చెప్పాడు అడ్వాన్స్ గా. ఇంకా దేవుడికి మరొక మార్గం లేదు, ఖచ్చితంగా లేపవలసిందే. హల్లెలూయా. కనుక విశ్వాసంతో నువ్వు అడిగింది దేవుడు నీకు ఇస్తున్నాడని నమ్మి థ్యాంక్స్ చెప్పాలి. ఏం చెప్పాలి? థ్యాంక్స్, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత తెలియచేయాలి. వందనాలు తండ్రి నువ్వు చేసిన దానికంటే దేవుడు ఇంకా ఆయన దిగి వస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేసాం, దేవుడిని మహిమపరిచేసాం. ఇంకా ఆయనగా తప్పని పరిస్థితుల్లో దిగి రావాల్సిందే. గట్టిగా చెప్పలు కొడదాం. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, విశ్వాసం అంటే ఎలా ఉండాలంటే, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అయితే చెయ్యి, నువ్వు నిజమైన దేవుడు అయితే ఇచ్చేయి అని కొంతమంది ఇప్పటికీ చేస్తారు ప్రార్థన. నువ్వు నిజమైన దేవుడు అంటే 20 సంవత్సరాల నుంచి చర్చిలోకి వచ్చిన, ప్రభు నువ్వు నిజమైన దేవుడు అయితే ఇది చేయి అంట. పూర్వం పల్లెటూరులో పాపం వాళ్ళు తెలుసో తెలియక అలా చేసేవారు. నేను ఇనువను ఏంటి 20 సంవత్సరాల నుంచి గుడికి వెళ్తుంది, నువ్వు నిజమైన దేవుడు అయితే చేయి నాయన, హల్లెలూయా, యేసు రక్తం ఇచ్చాయి, నన్ను ఏం చేస్తావో చేయి అనేవారు పూర్వం. హల్లెలూయా. మా అమ్మ అప్పుడప్పుడు అలా చేసి, చదువుకోలేదు కదా, చదువుకోలేని పాపం వాళ్ళకి ఎక్సెప్షన్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు పెద్ద తెలివితేటలు.
తెలివైన వాళ్ళు ఆ పని చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వు ఏం చేస్తావు, చెయ్యి. నువ్వు నిజమైన దేవుడు అయితే చెయ్యి అని ఆయన టెస్ట్ పెట్టకూడదు, ఆయనకి పరీక్ష పెట్టకూడదు. మనం ఆయనకి పరీక్ష పెడతా ఉంటాం. అందువల్ల ఆయనకి మనం ఆయన శక్తిని కానీ ఆయన బలమును కానీ ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు, తక్కువగా ఆయన్ని చూడకూడదు. దేవుడు నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇంతది షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళు ముగ్గురు ఏమన్నారు, ఇదిగో నీవు నిలబెట్టిన ప్రతిమకు మేము మొక్కం. హల్లెలూయా. మా దేవుడు ఈ అగ్నిగుండంలోంచి తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించకపోతే చస్తాం. ఫ్రమ్ ది బిగినింగ్, మొదటి సెంచరీ నుంచి ఈ 2026 20వ శతాబ్దం అయిపోయింది. 21లోకి వచ్చామా, 21వ శతాబ్దం. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రిస్టియానిటీలో ఉన్న ఆ చీలు వల్లే ఇంతవరకు క్రిస్టియానిటీ రావడానికి కారణమై ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారు. యేసు ప్రభు శిష్యులు సిలువేసినప్పుడు పారిపోయిన వాళ్ళే యేసయ్య దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు ఒక్కడు తప్ప అందరూ హతసాక్షులే. దేవుడు నామమునకు మహిమ కలుగునుగా. ఇంకా మొదటి సెంచరీ, 2వ సెంచరీ, 3వ సెంచరీ క్రిస్టియానిటీ ఎంతో శ్రమలు బాధలు అనిపించినప్పటికీ ఎవరు వెనకడుగు వేయలేదు. కనుక ఈ రోజున మనం అందరం ఇక్కడ ఉన్నాం. మన పితరులు బట్టి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. విశ్వాసం అంటే అది, ఇదిగో మా దేవుడు ప్రార్థన చేస్తున్నాం, చేస్తాడు. చెయ్యకపోయినా పర్లేదు, ఏం జరిగినా పర్లేదు అన్న. మా దేవుడు ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నాం, ఈ అగ్నిగుండం నుంచి తప్పిస్తాడు. తప్పించకపోతే పోతాను అన్నాడు. ఇంకా అలాంటి సమయంలో దేవుడు దిగి వస్తాడు. అది ప్రెస్టీజియస్ థింగ్. అంటే దేవుడికి ప్రెస్టీజ్. బాబు వీళ్ళు ఎంత మాట అనేసారు, నేను రాకపోతే వీళ్ళకి చాలా ఇబ్బంది అని తప్పని పరిస్థితుల్లో వస్తాడు ఆయన. ఇంకా అలాగే దిగి వచ్చాడు. హల్లెలూయా. పట్టుకెళ్ళి అగ్నిగుండంలో పాడేశారు ముగ్గురిని. 4 కనపడుతున్నారు నిప్పుకెత్తినేసరికి. ఎంతమంది పాడేసిన వాళ్ళు ఎంతమంది వేసారు లోపల? 3 వేశారు. 4 కనపడుతున్నారు. వీడికి కళ్ళు నలుపుకొని చూస్తున్నారు. కళ్ళు నలుపుకొని కళ్ళజోడు తీసి మరి ఉందో లేదు మనకు తెలియదు అనుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడి నామమునకు మహిమ కలుగునుగా. హల్లెలూయా. పేరు చూస్తున్నారు. ఒరే ఎంతమంది వేశారు లోపల? 3 అయ్యారు. మరి 4 కనపడుతున్నారు ఏంటరా? 4 కనపడుతున్నారంటే ఇంతకి విచిత్రం ఏంటంటే యేసులోళ్ళు చచ్చిపోయారు. ఆ వేడికి యేసులోళ్ళు చనిపోతే 3 వేసినప్పుడు దేవుడు వారి మధ్యలోనికి వచ్చాడు. వాళ్ళ తల వెంట్రిక కనీసం మాడి వాసన కూడా రాలేదంట. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోసం నిలబడితే దేవుడు మన కోసం నిలబడతాడు. మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. అది విశ్వాసం అంటే. దేవుడు చేస్తే కార్యాలు చేస్తేనే గొప్ప దేవుడు కాదు, చేయకపోయినా గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఇప్పుడు మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే, కార్యము జరగక ముందే దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయడం ఈ రోజు నుంచి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా దానియేలు గ్రంథం 6:10. చివరిగా దానియేలు గ్రంథం 6:10 త్వరలో చదవండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలుకు తెలిసినప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పై కిటికీలు తెరచి యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చాను. అండర్లైన్. తెలుగులో స్తుతించుచు అన్న, ఇంగ్లీష్ లో గివ్ థ్యాంక్స్. థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞత. దేవునికి ఏం చెల్లిస్తాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఏ సమయంలో చెల్లిస్తున్నాడు? ఎలాంటి సమయంలో దేవుని స్తుతిస్తున్నాడు? ఎలాంటి సమయంలో దానియేలు
దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. ఎలాంటి సమయంలో దేవుణ్ణి కొనియాడుతున్నాడంటే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఒక నెల రోజులు రాజుగారిని తప్ప దేవుని నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనము ఆలోచన చేస్తే ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే ఆ ప్రతిమ ఏదైతే ఉందో నిలబెట్టాడు సుమారు 60 అడుగుల పైన. దానికి మొక్కను వాళ్ళని అందరినీ తుత్తునీలుగా చేయాలి. కనుక అంటే ప్రాణం పోయేటువంటి పరిస్థితి, చనిపోయేటువంటి పరిస్థితి, కష్టాల్లో, ఇబ్బందుల్లో, శోధనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆ దానియేలు యథావిధిగా రాజునే పూజించాలి ఒక నెల రోజులు. అంతేనా? దేవుని నామమునకు మహిమ కలుగును. ఎవరిని పూజించాలి? రాజునే తప్ప ఎవరిని పూజించకూడదు. అటువంటి శాసనం వచ్చింది. దేవుని నామమునకు మహిమ కలుగును. అయితే ఇంతకు మనం చెప్పింది, పూజించిన వాడిని ఎక్కడికి వేస్తారు? సింహాల బోన్లో వేస్తారు. సింహాల బోన్లో వేస్తారు. కనుక ఇప్పుడు ఏం చేశాడు? ఇతడు రాజుగారికి ఫ్రెండ్ దర్యావేశు, అతను బెల్షస్సరు, దర్యావేశు. దేవుని నామమునకు మహిమ కలుగును. రాజుగారు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరు కలిసి ఉండేవారు. వీళ్ళ ఫ్రెండ్షిప్ని విడగొట్టాలని కుట్ర పన్నారు కొంతమంది. కుట్ర పని వీళ్ళిద్దరిని ఎడగొట్టాలి. ఇది దానియేలు గారు ఎక్కడి నుంచో వచ్చి మన మీద పెత్తనం చెలాయిస్తున్నాడు, కనుక వీడిని నెలలాగా మనం లోపడేసేయాలి, తప్పించేయాలి, తీసేసేయాలని చెప్పేసి ఒక రాజుగారిని పొగిడితే ఎవరు లాగరమ్మా? హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. అది పొగడితే అంత బలం ఉంటుంది ఏంటమ్మా? చారుకి ఏముండాలంట? చారుకి తాలింపు, మనిషికి పొగిడింపు. పొగిడితే ఎవడైనా లొంగిపోతాడు. లొంగినవాడు ఎవరు లేరు. కనుక రాజుగారికి పొంగి కూర్చుని, బాబు ఆడి ఈడు దేవుడు అంటే నువ్వే మా దేవుడు, నీకు ఎవడొద్దు మాకు, ఒక నెల రోజులు నిన్నే మేము పూజిస్తాం, ఒక నెల రోజులు నీవే మా దేవుడు, నిన్ను తప్ప ఎవడైనా సరే దేన్నైనా పూజిస్తే వాడు సింహాల బోన్లో పాడేయాలి అని అంటే రాజుగారికి ఎక్కించే పుల్లు గాలి కొట్టేస్తే ఇంక మొత్తం అతను తప్పిపోయి, అయ్యి బాబోయ్ నేనే దేవుడినా అలా కానిండన్న. కానీ ఇదంతా కూడా దానియేలుని దెబ్బతీయాలని ఏర్పాటు చేశారు. కానీ అలాంటి మరణ శాసనములో కూడా, అలాంటి కష్టములో కూడా, అలాంటి ఇబ్బందులో కూడా, అలాంటి శోధనలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, దేవుణ్ణి మహింపరుస్తున్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. ఇది కొంచెం కష్టమైన పని, ఇది కొంచెము కష్టమైన పని. మూడవది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా దేవుని స్తుతిస్తారు, కార్యం జరిగినప్పుడు స్తుతిస్తారు. అఫ్కోర్స్ గారికి జరగకపోయినా ఓకే, కొన్ని సందర్భాల్లో స్తుతించు. కానీ కష్టాల గుండా, శ్రమల గుండా, శోధనల గుండా వెళుతున్నప్పుడు దేవుణ్ణి స్తుతించేటువంటి మనసు రాదు. కొంతమంది అనుకుంటారు, నాకే ఈ బాధలు ఎందుకు, నాకే ఈ కష్టాలు, నాకే ఈ బలహీనత ఎందుకు రావాలి అని అనుకుంటారు. కానీ ఆ కష్టములో, ఆ బలహీనతలో, ఆ రోగంలో దేవుడు స్తుతిస్తే దాని వెనక దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. దాని వెనక దేవుడు ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు. కనుక ఈ దానియేలు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కష్టాల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తున్నాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాడు. ఇది మనం అలవాటు చేసుకోవాలి. ఇది మనం ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలి. తద్వారా మనం ఆలోచన చేస్తే కొన్ని సందర్భాలు అంతవరకు ఎందుకండి దానియేలు సింహాల బోన్లో వేయకుండానే ఆపేయచ్చు కదా, చాలా ఆలోచనలు వస్తాయి మనకి. సింహాల బోన్లో వేసాడు కనుక ఇంకా ముందు మీరు చూసినట్లయితే 6:26 టైం లేదు కనుక నేను ముందుకెళ్తున్నాను. 6:26 చూసినట్లయితే, సింహాల బోరులో వేయడం వలనే యెహోవా దేవుడు నిజమైన దేవుడు అని ప్రపంచానికి చాటి చెప్పారు. గట్టిగా చెప్పలు కొడతాం. ఆయనే జీవం కలిగిన
నేను పరిపాలన చేసుకున్నటువంటి ఎన్ని రాజ్యాలు ఉన్నాయో అన్ని రాజ్యాల్లో యెహోవాను తప్ప ఎవడు దేన్ని పూజించడానికి వీల్లేదు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే ఆకాశమందు ఉన్నవాడు, ఆయన తప్ప ఎవరిని పూజించకూడదు అనేటువంటి సత్యము ఎప్పుడొచ్చింది? దానియేలుని సింహాల బోన్లో వేసినప్పుడు, దేవుడు దానియేలుని తప్పించినప్పుడు వచ్చింది. అలాగే ప్రతి కష్టము, ప్రతి ఇబ్బంది, ప్రతి శోధన, ప్రతి రోగము దేవుని మహిమార్థమై వస్తాయి. అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఆ కష్టములో, ఆ ఇబ్బందులు, ఆ శోధనలో దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి, దేవుని ఘనపరచు వారిగా ఉండాలి. ఆ కష్టాన్ని బట్టి, ఆ యొక్క ఇబ్బందిని బట్టి, ఆ శోధన బట్టి దేవుణ్ణి దూషించేవారిగా కాకుండా, దేవుణ్ణి తోలనాడేవారిగా కాకుండా, దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు తిట్టేవారిగా కాకుండా, ఆ పరిస్థితుల్లో దేవుని మహిమపరచడం, ఆ పరిస్థితుల్లోనే దేవుని కనపరచడం మనం నేర్చుకుంటే దేవుడు ఆ పరిస్థితులన్నింటినీ ఆయనకు మహిమకరంగా మార్చేస్తాడు, నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇప్పుడు ప్రపంచం అంతా చెప్పుకున్నాడు, అవునా? సింహాల బోన్లో దానియేలు వేస్తే సింహాలన్నీ దేవుడు ఏం చేశాడంట? నోరు మూయించాడు. దేవుని శక్తి బయలుపరచబడాలంటే, దేవుడు నిజమైన దేవుడు అని తెలియాలంటే ఇలాంటి కార్యాలు జరగాలి. కానీ కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు కొన్ని శోధనలు ఎలా చేస్తాడు, వాటిని మనం అంగీకరించాలి. అయినా దేవుడు అన్నాడు, సామాన్యంగా మనుషులకు కలగబోవు శోధన తప్ప మరి ఎక్కువగా ఆయన మనం శోధించు, లేకపోతే మనల్ని పరీక్షించు, మనం తట్టుకోలేనటువంటి శ్రమలు ఆయన మనకి పెట్టడు. కనుక ఈ విషయాన్ని మనం ఆలోచన చేసి, మూడవది మనం చేయవలసింది ఏంటంటే, ఎలాంటి విపత్కరమైనటువంటి కష్ట సమయంలో, ఇబ్బంది సమయంలో దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. ఏం జరిగినా దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వాళ్ళు మనకు ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. ఆయనకే మహిమ, ఆయన చూసుకుంటాడంటే ఇంకా ఆయనే చూసుకుంటాడు. నువ్వు చూసుకుంటా అంటే ఇంకా వెళ్ళిపోతే ఇంకేముండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం ఇక్కడ మళ్ళా మనం యోబుని జ్ఞాపకం చేసుకోవచ్చు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. అబ్బా, యెహోవాకి ఇచ్చింది, యెహోవా తీసుకుని, నాదేముంది? ఈ భూమి మీద మందంటూ ఏమి లేదు. అది చాలా లోతైన మాట. పుట్టడంలో ఎవరు ఇక్కడ ఏం తేలేదు. ఎలాగా దిగంబరులుగా వచ్చాం మనం, మళ్ళీ అలాగనే పోతాం. ఏది వచ్చినప్పుడు ఏది పట్టుకు రాలేదో, వెళ్ళినప్పుడు ఏది పట్టుకెళ్ళాం. హల్లెలూయా. అందుకే బతికినంత కాలం ప్రభు కోసం కష్టపడాలి, ప్రభు కోసం జీవించాలి. మన సమయాన్ని, మన ధనాన్ని, మన డబ్బును ఆయన కోసం వెచ్చించాలి. అదే మిగులుతుంది, అదే నీ వెనక వస్తుంది, ఏది నీ వెనక రాదు. అదే ఆ సత్యాన్ని చెప్తున్నాడు యోబు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, యెహోవా నామమునకు స్తుతి కలుగును. తన కొడుకులు చచ్చిపోరు, లేకపోతే ఆస్తి అంతా పోయింది, అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించాడు. కనుకనే పోయిన దానికి నూరంతల దీవెన పొందుకున్నాడు, నూరంతల ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నాడు. దేవుడి నామమునకు మహిమ కలుగును. దానికి ఈ సత్యాన్ని మనం గమనించాలి. 3 విషయాలు. ఒకటి ఎల్లప్పుడూ. రెండవది ప్రతి ఎల్లప్పుడూ సమస్తమును గురించి దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత మనం ఆలోచన చేస్తే ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది కార్యము జరగక ముందే దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. మిగతాది ఆయన చూసుకుంటాడు. విశ్వాసం అనుకుండా, హల్లెలూయా, దేవుడు చేస్తాడనేటువంటి నమ్మకం మనం లేకపోతే ఆయన చేయలేడు. దేవుడి దగ్గరికి వచ్చిన వాడు ఆయన ఉన్నాడని, ఆయన చేస్తాడని నమ్మాలి. ఆ నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలై ఉండుట అసాధ్యం. కనుక ఇప్పుడు రెండోది మనం చేయవలసిందంటే, ఈ రోజు నుంచి ఏమి అడిగినా ప్రభా నువ్వు ఇచ్చేసావు అందునాలంతే. కార్యం జరగక ముందే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఈ రోజు నుంచి నేర్చుకోవాలి. మూడవది కష్ట సమయాల్లో, ఇబ్బందికర సమయాలు, బాధకరమైన సమయాలు, బలహీనతలు, నష్టాలు, లేమిలో ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారిగా ఉండాలి. ఏం జరిగినా మన మంచి కోసమే జరుగుతుంది.
అని తలంచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు నాకు కీడును ఉద్దేశించిరి, కానీ నేటి దినమున ఇంతమందిని పోషించడానికి, ఇంతమందిని ఆశీర్వదించడానికి అది మేలుకే జరిగింది. ఎవరన్నారు? యేసు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఆల్రెడీ కథ చెప్పాను, చెప్పి ముగించేస్తాను. దేవుడు నామకు మహిమ కలుగునుగా. ఒక రాజుగారి దగ్గర ఒక దాసుడు ఉండేవాడు. దేవుడు నమ్ముకున్న వ్యక్తి. ఎప్పుడు రాజుగారు అతన్ని తీసుకోకుండా అతను లేకుండా బయటికి వెళ్ళేవాడు కాదు. కానీ అతడు ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించేవాడు, ప్రతి విషయంలో దేవుణ్ణి గణపరిచేవాడు. ఇది మంచిది, దేవునికి మహిమ కలుగునుగా అనేవాడు. బండి ఎక్కుతున్నాం లేకపోతే రథం ఎక్కుతున్నాం, ఇది మంచిది, దేవునికి మహిమ కలుగునుగా అనేవాడు. ఒకరోజు రాజుగారు ఇద్దరు కలిపి అరణ్యంలోకి వెళ్ళారంట వేటకి వెళ్తే జింకను కొట్టేటువంటి ఆ ప్రక్రియలో కొంచెం రివర్స్ అయ్యి రాజుగారి బొట్టను వేలు తెగిపోయి వేలు కింద పడిపోయి దారిలాగా రక్తం కారిపోయి రాజుగారు చాలా ఇబ్బంది పడుతుంటే అక్కడ నిలబడి దాసుడు అన్నాడట, ఇది మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక అన్నాడు. అంటే రాజుగారికి నశాలానికి ఎక్కిపోయింది. ఒరే, నా చెయ్యి తెగిపోవడం మంచిదా, నా బొట్టన వేలు ఉడిపోవడం మంచిదా, నేను రక్తం కారడం మంచిదా, ఈ సమయంలో మంచిదా అంటావు ఏంట్రా? ఒరే, ఎవరక్కడ, ఇది తీసుకెళ్ళి జైల్లో పాడేయండి. జైల్లో పాడేశారు. కొన్ని నెలల తర్వాత రాజుగారు మళ్ళా అరణ్యానికి వెళ్ళారంట వేటకి. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఆయన దారి తప్పి నరమాంసకుల దగ్గరికి పోయాడు. వాళ్ళకి దొరికిందే సొంత ఎవడో మంచివాడు వచ్చాడు వేళ వేసేస్తామన్న దేవతకి అని చెప్పేసి పట్టేసుకుని కట్టేసి వాళ్ళ తండాలను తీసుకెళ్ళిపోయి అక్కడ ఉంటే ఎవరో దేవత ఉంటే అక్కడికి వెళ్ళిపోయి నిలబెట్టి మంచి డ్రమ్ములు వాయిస్తూ డ్యాన్సులు చేస్తూ ఈ రోజున వేసేద్దాం, నరబలి వేసేద్దాం అని చెప్పేసి ఊగిపోతూ అందాలు చేస్తూ వాళ్ళు చూస్తారు. అంటే బలేసే ముందు పైనుంచి కిందకి పరీక్ష చేస్తారు. బలేసే ముందు ఏం చేస్తారు? పైనుంచి కిందకి పరీక్ష చేస్తారు. ఇలాగ పైనుంచి కిందకి పరీక్ష చేసినప్పుడు రాజుగారికి బొట్టన వేలు లేదు. బొట్టన వేలు లేకపోతే దేవతకు కానీ దేవుడికి కానీ ఏదైనా అర్పించాలంటే లోపము లేని దాన్ని అర్పించాలి, లోపం ఉండకూడదు. ఇలాంటి ఏం చేశారంటే, రే ఆపేయండి, వీడికి బొట్టన వేలు లేదు, వీడికి బలి పని చేయడు, ఇది వదిలిపెట్టేశాడు అని వదిలేస్తే రాజుగారు కోటకు వచ్చేసి వెంటనే తన సేవకుడిని, అప్పటికే ఒక 6 నెలలో 10 నెలలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేకుండా మొత్తం పెద్ద జైల్లో ఉన్నాడు. జైల్లో ఉంటే పిలిచారు, అటు పిల్లలు రా బాబు, ఈ రోజు ఆడవాళ్ళ నేను బతికాను, లేకపోతే నన్ను బలేసిద్దు, నేను చచ్చిపోతున్నా, ఈ రోజున ఆడవాళ్ళే నేను బ్రతికాను, తీసుకురండి అంటే తీసుకొచ్చి రే బాబు నీకు నమస్కారం, చాలా మేలు చేశారు బాబా, ఆ రోజున నువ్వు మంచిది ఇంకొందండి అన్నందుకు నాకు మంచి జరిగింది ఈరోజు, లేకపోతే ఈ రోజున ఆ వేలు తెగిపోవడం మంచిదే, లేకపోతే నన్ను బలేసేద్దురా, నిన్ను అన్యాయంగా జైల్లో పెట్టేశాను రా, నన్ను క్షమించురా అని అన్నాడంట. అంటే ఈడన్నాడట దాసుడు, నేను జైల్లో ఉండడం మంచిది, దేవునికి మహిమ కలిగిన కాక అంటున్నాడు. అంటే ఇతేడ్రా బాబు, నువ్వు ఎప్పటికీ నాకు అర్థం కావట్లేదు, వటమేదో అయిపోతేనే మంచిది అంట. ఇప్పుడు నేను నెట్టుకెళ్ళి ఏ తప్పు చేయకుండా జైల్లో పాడేస్తే ఇది మంచిది అన్నావేంట్రా, అసలు ఏంటి నీ సంగతి, నీ భక్తి ఏంటి, నీ ప్రార్థన ఏంటి అని అడిగితే, అయ్యగారు రాజుగారు నేను జైల్లో ఉండడం మంచిది, ఒకవేళ నేను జైల్లో లేకపోతే నీ కూడా వచ్చేవాడిని, నీకు బట్టన వేలు లేదు, నీకేం లేదు కనుక నిన్ను వదిలేసి నన్ను బలేసేదురు కనుక ఇది మంచిది, నేను జైల్లో ఉండడం. హల్లెలూయా. కనుక మన జీవితంలో ఏం జరిగినా మంచిది అనుకోవాలి, దానిని బట్టి దేవుని స్తుతిస్తే
తర్వాత అది మనకు గొప్ప ఆశీర్వాదకరంగా మారిపోతుంది. అప్పటికప్పుడు మనకు దుఃఖము కలిగేలాగా, అప్పటికప్పుడు మన హృదయాల్ని బాధపరిచేలాగా, అప్పటికప్పుడు మనం ఎందుకు జరిగింది ఎలాగా అని బాధపడతాం, కానీ అది మంచికే. హల్లెలూయా. మా ఇంట్లో దిగినప్పుడు ఈడు శ్యామగాడు మా ఫ్రూట్ గారు వెళ్ళిపోయి బండి మీద పడిపోయారు. అది ఎందుకు మంచిగా జరిగింది. దేవుడు నామమునకు మహిమ కలుగును. అలా పడకపోతే ఏం జరిగిందో మాకేం తెలుసు. హల్లెలూయా. అప్పటికి అది మనకు బాధకరం, అప్పటికి అది మనకు దుఃఖకరం అని అనిపిస్తుంది, కానీ అది మన మంచికే. దానిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. ఎప్పుడు కూడా ఇలాగెందుకు జరిగింది, అలాగెందుకు జరిగిందని దేవుణ్ణి ప్రశ్నించడం కానీ, దేవుణ్ణి తిట్టుకోవడం కానీ, దేవుణ్ణి రకరకాలుగా అన్నం మాత్రం ఎప్పుడూ చేయకూడదు. ఏది జరిగినా మన మంచి కోసం. కనుక ఆ కష్టాల్లో, ఇబ్బందుల్లో దేవుని స్తుతించి గణపరిచి వారిగా ఉంటే నీవు పైకెత్తబడతావు, కొనియాడబడతావు. నీ ద్వారా దేవుడు మహిమ కలుగుతుంది. అనేకులు ప్రభు దగ్గరికి వస్తారు. కనుక ఈ రాత్రి సత్యాన్ని మీరు గుర్తెరిగి ఈ 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. 1, ఎల్లప్పుడూ ప్రతి విషయంలోనూ సమస్తమును వచ్చి దేవుణ్ణి స్తుతించాలి, కృతజ్ఞత. 2, కార్యము జరగక ముందే దేవుణ్ణి స్తుతించాలి. 3, కష్టాల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, దుఃఖములో, రోగములో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, కనపరచాలి. అప్పుడు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో పెడతాడు. మన ద్వారా ఆయన మహిమ తెచ్చుకుంటాడు, మన ద్వారా ఆయన ఘనత తెచ్చుకుంటాడు. మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయనకి మహిమ వస్తుంది. 2 ఆశీర్వాదం చేత మనల్ని దీవిస్తాడు. అటువంటి కృప, దీవెన కూడిన మనందరికీ కూడికి ఏర్పాటు చేసుకున్న రాజుగారి కుటుంబాన్ని మెండుగా దేవుడు అనుగ్రహించుడుగా. దేవుడి మాటలు దీవించుడుగా. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. దయతో అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ అందరూ చెప్పండి. 2 చేతులు పైకెత్తండి. ప్రభుని కొనియాడండి, ప్రభుని స్తుతించండి, ప్రభుని మహిమపరచండి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
మహోన్నతులైన దేవానికి స్తుతులేసయానికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నామమునకు మహిమకరముగా ఈ కృతజ్ఞత కూడిన దేవుడు జరిగించున్నాడు కనుక మనమందరం ప్రభుని స్తుతిస్తూ ప్రభు నామమును మహిమపరుచుకుందాం. మహోన్నతులైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ప్రభా, ఈ 2026 సంవత్సరంలో తండ్రి ప్రభా, ఈ ప్రారంభపు దినాల్లో ప్రభా నీ కుమారుడు రాజు గారి యొక్క గృహంలో ఏర్పాటు చేయబడిన ఈ కృతజ్ఞత కూడికను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా. ఘనముగా నీ నామమునకు మహిమకరముగా ప్రభా, నీ బిడ్డల్ని స్తుతించి నీ నామమును మహిమపరిచునిగా ప్రభా. అయ్యా ఇదిగో నీ నామములోని శక్తి చేత ప్రభావం చేత ప్రభా నీ బిడ్డల కుటుంబాన్ని నింపండి, మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. అన్ని సంవత్సరాల కంటే ప్రభా ఈ సంవత్సరం బిడ్డలకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మీరు మార్చబడుచున్నాం తండ్రి ప్రభా. ప్రతి కీడులను తొలగించండి ప్రభా, ప్రతి శోధన తొలగించండి, ప్రతి ఇబ్బందిని మీరు తొలగించబడుచున్నాం తండ్రి ప్రభా. దేవా ఇదిగో తండ్రి సంవత్సరంలో ప్రభా నీ బిడ్డల జీవితాల్లో మీరు చేయించిన ప్రతి కార్యాన్ని బట్టి నీ నామమును స్తుతిస్తున్నా, నీ నామమును గణపరుస్తున్నాం తండ్రి ప్రభా. నేను నమ్ముకున్న వారిని, నీ మీద ఆధారపడిన వారిని నువ్వు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు కనుక ప్రభా ఇదిగో నీ బిడ్డలు నీ మీద ఆధారపడి ప్రభా అయా నీ సన్నిధానంలో ప్రభు నడిపించబడుచుండగా ప్రభా నీ బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ప్రభా నీ బిడ్డలు మీరు ఉంచారు. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ 2026 సంవత్సరంలో ప్రభా ఈ ప్రారంభ దినాల్లో ప్రభా నీ బిడ్డలు నేను స్తుతించుండగా ప్రభా ఈ యొక్క ప్రభా ఈ సంవత్సరం అంతా నీ దీవెన చేత, నీ ఆశీర్వాదం చేత నీ బిడ్డల కుటుంబాన్ని నింపబడుచున్నాం తండ్రి ప్రభా. నీ కుమారుడి యొక్క కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. నీ కుమారుడి యొక్క చేతులు మీరు బలపరచబడుచున్నాం తండ్రి ప్రభా. అనేకమైన కాంట్రాక్ట్స్ ప్రభా నీ కుమారుడి చేతులకు అనుగ్రహించబడాలి. చేసిన పనిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. పని చేయడానికి నీ బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. ఎటువంటి బలహీనతలు, అనారోగ్యాలు ప్రభా నీ బిడ్డల శరీరాలు కలగకుండా ప్రభా మంచి ఆరోగ్యాల చేత నీ బిడ్డలు నింపబడుచున్నాం తండ్రి ప్రభా. ఇచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. నీ మార్గంలో నడిపించబడుతుందండి ప్రభా. రాబోయే కాలంలో బిడ్డలిద్దరు ప్రయోజకులుగా మార్చబడడానికి నువ్వు కృప చూపించబడుచున్నాం తండ్రి ప్రభా. గృహము చుట్టూ మీరు కంచి వేసి ప్రభా నీ వెలుగు చేత బిడ్డలు నింపబడుచున్నాం తండ్రి ప్రభా. అయా దూర ప్రాంతం నుంచి ప్రభా అయా ఇదిగో బంధువులు నడిపించారు దేవా. ఇదిగో బిడ్డలు మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. అయ్యా వారి కుటుంబాలను ప్రతి శోధన, ప్రతి ఇబ్బందిని మీరు తొలగించి ప్రభా వారి కుటుంబాలు కూడా ప్రభా నీ బిడ్డలతో ఏకీభవించి నేను స్తుతించుండగా ప్రభా వారి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ
జరిగించబడుచున్నాం తండ్రి ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ప్రభా నీ బిడ్డలతో ఏకీభవించి ప్రభా అయా సంగమగా కూడి ప్రభా నేను స్తుతించి నీ నామముని హెచ్చించి ఉండగా ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ మేలుల చేత నీ దీవుని చేత ప్రభా బిడ్డలందరి కుటుంబాలు నింపబడుచున్నాం తండ్రి ప్రభా. ఈ సంవత్సరం అనేక మంది గృహాల్లో తండ్రి ఇటువంటి కృతజ్ఞత కొడుకులు జరుగుతూ ప్రభా నేను స్తుతించు వారిగా ప్రభా మా అందరి హృదయాలు తెరవబడాలి యేసయ్య. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ప్రభా పరిశుద్ధాత్మ దేవుడుగా మా మధ్యలో ఉన్న దేవా నీకు వందనాలు ప్రభా. నీ పరిశుద్ధాత్మ కార్యాలు ప్రభా మా మధ్యలో మీరు జరిగించారు, నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా ఈ మైక్ శబ్దం ఎంతవరకైతే వినబడిందో ప్రభా, ఎందరికైతే రక్షణ లేదో ప్రభా, అనేక మంది రక్షించబడి ప్రభా అయ్యా నీ వద్దకు నడిపించబడడానికి నువ్వు మార్గములు సరళం చేయబడుచున్నాం తండ్రి ప్రభా. నీ ద్వారములు తెరిచి ప్రభా నీ కార్యాలు మీరు జరిగించబడుచున్నాం తండ్రి ప్రభా. అయ్యా ముఖ్యంగా ఏర్పాటు చేయబడిన ప్రభా నీ బిడ్డల గృహాన్ని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. ఈ ప్రారంభపు దినాల్లో ప్రభా నీ బిడ్డలకు గృహంలో అడుగు పెట్టి ప్రభా బిడ్డలను ఆశీర్వదిస్తుండగా ప్రభా బిడ్డల కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమే కనుక ప్రభా ఆశీర్వాదము చేత ప్రభా నీ బిడ్డలు మీరు నింపండి యేసయ్య. నీ దీవెన చేత నీ బిడ్డలు నింపండి ప్రభా. అన్ని సంవత్సరాల కంటే ప్రభా ఈ సంవత్సరం బిడ్డలకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, సంతోషకరముగా, మేలుకరముగా, సమృద్ధికరముగా ప్రభా బిడ్డల కుటుంబాల నుంచి మీరు నడిపించి నీ నామములకు మహిమ తెచ్చుకుంటారని మా ప్రభువును ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి మీద కూడా నెరవేర్చబడు. మా దిన ఆహారం మాకు దయచేయి. ఇలా ప్రార్థించిన వాళ్ళు క్షమించినట్టు మా ప్రభావం క్షమించు. మా సోదర పిల్లలంతా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనా తండ్రి. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభు గారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి మనందరికీ, మన కుటుంబాలకు, మరి ముఖ్యంగా ఈ రాత్రి కృతజ్ఞత స్తుతి కూడికి ఏర్పాటు చేసిన రాజు గారి కుటుంబానికి, వారి బంధువులు కుటుంబానికి, వారి బిడ్డలకి, వారి వ్యాపారానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించి, ఆదరించి, భద్రపరిచి, దీవించి, ఆశీర్వదించి, కృపా సమాధానం సమృద్ధిగా అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మీ